Sir, good evening. Very good evening, Andy. Hi, Venkatesh. Host. Good evening, sir. Very good evening, Venkatesh. Good evening. Sir, Andy. స్టార్ట్ చేద్దాం సార్. వచ్చి అయిపోయింది, టైం అయింది. యా Yes, yes. Good evening, everybody. This is Ranjit Simha, Crown Director from Vestige. I welcome you all to this wonderful AWW training session. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ 8 కోర్ స్టెప్స్, సింపుల్ గా హార్ట్ ఆఫ్ ద బిజినెస్ అని చెప్పొచ్చు. అండ్ ఆ సెషన్ ని ప్రజెంట్ చేయబోయే వ్యక్తి మిస్టర్ ఏలన్ శ్రీనివాసరావు, క్రౌన్ ఆల్రెడీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. అండ్ అతను డైరెక్ట్ సెల్లింగ్ లో పిహెచ్డి కూడా సబ్మిట్ చేసిన వ్యక్తి. మై ఫేవరెట్ స్పీకర్. I hope everybody is ready with pen and paper. You are going to get very good information today. So without wasting much time, I am inviting Mr. Alan Garu to take over the session. Thank you. థ్యాంక్ యూ రంజిత్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఒకసారి షేర్ మై స్క్రీన్. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. జస్ట్ రికార్డింగ్ దిస్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు ఏలన్ శ్రీనివాస్ అండి. రంజిత్ సింహ చెప్పినట్టు, రైట్. అండ్ యునో ఫస్ట్ టైమర్స్ వస్తే ఐ వాజ్ ఇన్ ద బిజినెస్ ఫర్ అంటే నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 18 years నుంచి ఉన్నాను యాక్చువల్గా. అండ్ ఐ మీన్ యూసీడీ ఇన్ యూనివర్సిటీ క్రౌన్ డైరెక్టర్ కరెంట్లీ ఇన్ వెస్టేజ్, రైట్. ఈ రోజు ఏంటంటే బేసిక్గా వీఆర్ గోయింగ్ డిస్కస్ విత్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ కాల్డ్ అండి 8 కోర్ స్టెప్స్ అండి. మీరు బ్రాకెట్ లో చూస్తే ఇక్కడ 100% పిన్ అని ఉంది. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఎవరైతే 8 కోర్ స్టెప్స్ ఖచ్చితంగా చేస్తారో వీళ్ళు ఏంటంటే 100% గ్యారంటీ దట్ దే కెన్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ బిజినెస్, రైట్. సో ఐ జస్ట్ వాంట్ గో వన్ బై వన్ అండి. నేను అన్ని ఒకటి వెళ్తుంటాను యాక్చువల్లీ. ఇవన్నీ 8 స్టెప్స్, బేసిక్ గా 8 కోర్ స్టెప్స్. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వై వీ నీడ్ టు టాక్ అబౌట్ దిస్ కోర్ స్టెప్స్, రైట్. ద మూమెంట్ యూ సైన్ ఎ బిజినెస్ ఫ్రెండ్స్, మీరు ఒక బిజినెస్ సైన్ చేసిన వెంటనే యూ ఆర్ కాల్డ్ ఎ డిస్ట్రిబ్యూటర్, రైట్. అండ్ ఈ 8 కోర్ స్టెప్స్ కానీ ఏడబ్ల్యూడబ్ల్యూ సిస్టమ్ లో చెప్పినట్టు చేయగలిగితే యూ ఆర్ కాల్డ్ కోర్ డిస్ట్రిబ్యూటర్. ఓకే, సో చాలా మందికి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ నుంచి కోర్ డిస్ట్రిబ్యూటర్ అవ్వడానికే చాలా టైం పడుతుందండి. వన్స్ బికమ్ ఏ కోర్ డిస్ట్రిబ్యూటర్, ఐ గ్యారంటీ ఫ్రెండ్స్ ఏంటంటే ఐఎమ్ యూజింగ్ ఎ వర్డ్ గ్యారంటీ, ఎందుకంటే 1 year డౌన్ ద లైన్ యూ విల్ సీ అ సిగ్నిఫికెంట్ సక్సెస్ ఇన్ వెస్టీజ్. అది బ్యూటీ అనమాట, రైట్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇవి చేయరు, అంటే చేయాల్సిన చేయరు యాక్చువల్గా. అది ప్రాబ్లం యాక్చువల్గా, రైట్. సో ఫస్ట్ టైం కూర్చున్నారు మీ అందరికి ఏంటంటే చాలా మంది క్వశ్చన్ అదే, సైన్అప్ చేస్తారు, నాకు బిజినెస్ నచ్చింది, నాకు నా ఫ్రెండ్ చెప్పాడు చాలా బాగుందని చెప్పి స్టార్ట్ చేస్తాను అనుకుంటారు యాక్చువల్గా, రైట్. ఓకే, అండ్ వాట్ టు డూ నెక్స్ట్, అసలు ఏం చేయాలని అడుగుతారు. ఎస్డే వాస్ టాకింగ్ టు న్యూ పర్సన్, యూ వాస్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. సార్ ఏం చేయాలో చెప్పండి, ఏం చేయాలో చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. ఐ నో అందరికీ క్వశ్చన్ ఉంటుందండి. ప్రాబ్లీ నా ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఏం చేయాలనే క్వశ్చన్ ఇవాళ మీకు ఆన్సర్ దొరుకుతుంది అనమాట, రైట్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఈ 8 కోర్ స్టెప్స్ ఎవరైతే చేస్తారో దే బికమ్ సక్సెస్ఫుల్. ఓకే, డోంట్ ఆస్క్ మీ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోడి దగ్గరికి వెళ్ళి కోడిని ఎందుకు నువ్వు 21 days కూర్చుంటావు పొదుగుతావు అని చెప్పి అడిగారు అనుకోండి, యాక్చువల్గా కోడికి ఆన్సర్ ఉండదు. ఇట్ కెనాట్ గివ్ యూ ఆన్సర్. దానికి ఎవరో చెప్పారు, వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, నాన్నమ్మ చెప్పారు, లేకపోతే వాళ్ళ తాతగారు చెప్పుకుంటారు, నువ్వు 21 days కూర్చో అని. అది కూర్చుంటుంది అంతే. ఓకే, 21 days కోడి గుడ్ల మీద కూర్చుంటే అది పొదిగి పిల్లలు అవుతాయి. ఓకే, దట్స్ ఫర్ షూర్ అండి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీరు 8 కోర్ స్టెప్స్ మీరు ఖచ్చితంగా చేస్తూ ఉంటే సక్సెస్ గ్యారంటీడ్. డోంట్ ఆస్క్ మీ క్వశ్చన్ 8 కోర్ స్టెప్స్ చేస్తే ఖచ్చితంగా అవుతుందని. వన్ హ్యాస్ టు గో త్రూ ద ప్రాసెస్. మీరే టెస్ట్ మనీ అవుతారండి. ఐ కెన్ టెల్ యూ మెనీ టైమ్స్, మీరే ఈ 8 కోర్ స్టెప్స్ పనిచేయడానికి పనిచేస్తాయని చెప్పడానికి మీరే మీ లైఫ్ లో మీ సక్సెస్ ఒక టెస్ట్ మనీ అవుతుంది. దాట్స్ ఫర్ షూర్, రైట్. అండ్ ఐ వాంట్ యూ టు యాక్చువల్లీ టేక్ నోట్స్ ఆఫ్ దిస్ ఫ్రెండ్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్
సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇది యాక్చువల్గా. ఓకే, ఇది 8 core steps అనేది. ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ 100% పర్సనల్ యూస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి సార్. యాక్చువల్ గా మనం ఒక ఇండిపెండెంట్ బిజినెస్ స్టార్ట్ చేసాం ఫస్ట్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంప్లాయీ ఉంటే ఇంతవరకు మనకి సొంతగా వ్యాపారం అంటే తెలియదు. మన ఎంప్లాయీ యాటిట్యూడ్ లో ఉంటాం. ఎంప్లాయీ ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా ఎంత తక్కువ చేద్దామో ఆలోచించేవాడు ఎంప్లాయీ. సార్ నో రైట్, మనకి ఏంటంటే తక్కువ చేయాలని ఆలోచిస్తాడు. బిజినెస్ ఓనర్ ఆలోచించండి. బిజినెస్ ఓనర్ ఏంటంటే ఎప్పుడు కూడా నిత్యం బిజినెస్ మైండ్ లో ఉంటుంది. దే ఆల్వేస్ థింక్ ఆఫ్ బిజినెస్, రైట్. అండ్ ఎంప్లాయీ అలా ఉంటాడండి, ఇంటికి రాగానే మర్చిపోయి టీవీ సీరియల్ పెట్టుకుని కూర్చుంటారు యాక్చువల్ గా, రైట్. దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎంప్లాయీకి ఎవరికి కమిట్మెంట్ ఉండదండి. ఎంప్లాయీస్ విల్ నెవర్ హ్యావ్ కమిట్మెంట్. ఐమ్ సారీ, నేను ఎవరిని ఎంప్లాయీస్ కించపరచట్లేదండి, బట్ ప్లీజ్ అండర్స్టాండ్, ఉండాల్సిన అవసరం లేదు. లెట్ మీ పుట్ ఇన్ దట్ వే. ఎవరైనా ఒకరిద్దరికి ఉంటే వాళ్ళు దే కుడ్ బి రేర్ కమోడిటీ, రైట్. ప్లీజ్ అండర్స్టాండ్, ఎంప్లాయీస్ కమిట్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ బిజినెస్ ఓనర్ నీడ్స్ కమిట్మెంట్, నీడ్స్ ఫోకస్, నీడ్స్ కంటిన్యూస్ థాట్ ప్రాసెస్ అండి, రైట్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాక్చువల్గా 100% పర్సనల్ యూస్. ఇది మన బిజినెస్ కాబట్టి మన ప్రొడక్ట్స్ బాగా అర్థం కావాలి అంటే మనం వాడి చూడాలి. వాడడం కన్నా బెస్ట్ ఇంకే ఉండదండి. ఎస్ ఆర్ నో, రైట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మన బిజినెస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మన ప్రొడక్ట్స్ ఏంటో తెలియాలంటే మనమే టెస్ట్ మనీ కావాలి. మన ప్రొడక్ట్స్ ఏంటంటే అన్ని కూడా దే ఆర్ మోస్ట్లీ ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఉంటాయి, లైక్ పేస్ట్, సోప్స్, అన్ని ఉంటాయి యాక్చువల్. ఓకే, సో వి నీడ్ టు యూజ్ అండి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అండి. 100% పర్సనల్ యూజ్, 100 PV అని ఉంది, రైట్. ఓకే, అందుకే చూడండి మన దీంట్లో కూడా ఇక్కడ చూడండి, అదే అక్కడ రాస్తుంది, అదే మీ బిజినెస్ ఇది, రైట్. ఓకే, మై బిజినెస్ ఎందుకు ఇన్సల్ట్ చెప్పామండి? ఈవెన్ ఇక్కడ కూడా చూడండి, mywesties.com. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ మై బిజినెస్. ఇది నా బిజినెస్ అని మీకు అర్థమైతే దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ద బిజినెస్ అండి. ఓకే, చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు వాడకుండా ఇంకెవరు చెప్పేద్దాం అనుకుంటారు. ఇది జరగదండి అలాగే. ఓకే, సో యూ షుడ్ హ్యావ్ దట్ మెంటాలిటీ దట్ నా ప్రొడక్ట్స్ నేను వాడడమే మన బిజినెస్ లో ఫస్ట్ స్టెప్ అండి, రైట్. సెకండ్ అండి, ఏమవుతుంది దీనివల్ల మనం వాడడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. చూడండి సార్, నేను ఇప్పుడు స్పిర్లినా గురించి ఎంత చదువుకున్నా నాకు కాన్ఫిడెన్స్ రాదు అన్లెస్ అంటిల్ ఐ యూజ్ అండ్ గెట్ దట్ ఫీలింగ్. ఎస్ ఆర్ నో, రైట్. ఇప్పుడు నేను స్పిర్లినా వేసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ ద డిఫరెన్స్ అండి. నా హెల్త్ లో డిఫరెన్స్ కనిపించింది, నా ఎనర్జీ డిఫరెన్స్ కనిపించింది, రైట్. దట్స్ వాట్ ఐ టాక్. నేను ఆమ్లా అండ్ రెస్పోకేర్ వాడిన తర్వాత ఐ సీన్ డిఫరెన్స్ ఇన్ మై రెస్పిరేటరీ. నాకు రెస్పిరేటరీ ఛాలెంజ్ ఉండేది యాక్చువల్ గా. ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్. సో హూ ఇస్ ద బెస్ట్ టెస్ట్ మనీ అంటే నేనే టెస్ట్ మనీ, రైట్. నేను సోప్ వాడాను, ఐ సీన్ ద డిఫరెన్స్. ఎంత బాగున్నాయి సోప్స్ అని, రైట్. అండ్ 76% TFM అంటున్నారు కదా, యాక్చువల్ గా టోటల్ ఫ్యాటీ మ్యాటర్ ఉంటుందని. ఓకే, వాడి తెలుస్తుందండి. నేను ఐ యూజ్డ్ ఎవ్రీ సోప్ అనమాట, రైట్. ఓకే, ఐ యూజ్డ్ షాంపూ, ఐ హాడ్ వావ్. ఐ యూజ్డ్ ఎష్యూర్ న్యాచురల్స్ అని మొన్న రీసెంట్ లాంచ్ అయింది యాక్చువల్. ఓకే, ప్రతి ప్రొడక్ట్ అసలు అద్భుతం అండి. మీరు ప్రతి ప్రొడక్ట్ వాడుతున్న కొద్దీ మీకు అర్థమవుతుంది ఇంత బాగా చేశారని. ఓకే, అవన్నీ నేచర్ తీసుకొచ్చారంటే మీరు యాక్చువల్ గా నేచర్ మిమ్మల్ని ముద్దాడుతున్నట్టు ఉంటుంది యాక్చువల్. అంత ఫీలింగ్ నాకు యాక్చువల్ గా. సూపర్ ప్రొడక్ట్ రేంజ్ ఉంది మా దగ్గర, రైట్. అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ టు యూజ్ అండి, రైట్. ఎయిర్ ప్యూరిఫైర్ వాడుతున్నప్పుడు రాత్రి స్లీప్ క్వాలిటీ నేనే చెప్పగలను దాన్ని. ఎస్ ఆర్ నో, రైట్. ఓకే, మీరు ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టారు అనుకోండి, నేను ఎయిర్ ప్యూరిఫైర్ ఎలా పనిచేస్తుంది ఏంటి టెక్నికల్ గా ఎంత నేర్చుకున్నా నాకు అది రాదు. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఐ నో ద సౌండ్ స్లీప్ ఐఎమ్ గెటింగ్ ఎట్ నైట్ అండి. ఓకే, ఇది లేనప్పుడు ఉన్నప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట, రైట్. ఓకే, దాట్ బ్రింగ్స్ కాన్ఫిడెన్స్. ప్లీజ్ అండర్స్టాండ్, మీకు పర్సనలైజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీకు అది కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుందండి. ఓకే, యూ డెవలప్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ ప్రొడక్ట్స్. అది ఫస్ట్ స్టెప్ ఇన్ ద బిజినెస్ ఫ్రెండ్స్. అది మొట్టమొదటి స్టెప్ అది. ఓకే, సో ఏం వాడాలి? చాలా మంది ఏంటంటే అన్ని వాడాలి, అన్ని వాడక్కర్లేదండి, నాట్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను షటవరీ వేసుకోను. షటవరీ ఇస్ ఓన్లీ ఫర్ ఉమెన్ మాత్రం వాడతారు. కొన్ని మీకు అక్కర్లేదు. ఫర్ మీరు బ్యాచులర్ అనుకోండి, బ్యాచులర్ అయితే మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ మీరు వాడుకుంటారు. ఓకే, యూ కెన్ యూజ్ మిల్క్ పేస్ట్ కావాలి, సోప్ కావాలి, పౌడర్ కావాలి, షాంపూ కావాలి, డియోస్ కావాలి, రైట్. ఓకే, స్పిర్లినా కావాలి, ఆమ్లా కావాలి. ఇప్పుడు ఏదైతే రెస్పోకేర్ కంపల్సరీ అందరూ వాడాల్సిన ప్రొడక్ట్. అండ్ సీబక్తాన్ వాడుకోవచ్చు. మీకు 2 వీలర్ ఉంటే 2 వీలర్ కి మ్యాక్ డ్రైవ్ వాడచ్చు. మీకు 4 వీలర్ ఉంటే 4 వీలర్ కి మ్యాక్ డ్రైవ్ వాడచ్చు. మీకు ఏది కావాలి అది. ఓకే, అండర్స్టాండ్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఏంటంటే మన బిజినెస్ లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇక్కడ కొనుక్కుందాం అంటే బయట కొనుక్కోవద్దు. ఇది ఫస్ట్ డెసిషన్. ఈ డెసిషన్ నేను తీసుకున్నాను సార్. నేను తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఏంటంటే నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే వెస్టేజ్ లో ఉన్నాయో అది ఇక్కడే కొనుక్కుందాం అనుకున్నాం. యూజ్ ఆల్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ నెసరీ ఎట్ హోమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ ఏం దొరుకుతాయి ఇక్కడ దొరుకుతుంది, బయట కొనండి. ఇక్కడ దొరకలేదు అనుకోండి, బయట వాడతాను. నాకు ఎవరో మనం చెప్తున్నారు, శివస్ గారు నాకు బ్రాండ్స్ ఇష్టం అని. సార్ మనం బ్రాండ్స్ తో పుట్టలేదండి. యు నెవర్ బార్న్ విత్ బ్రాండ్స్. నాకు అదే పిచ్చి ఉండేది ఫస్ట్ లో. నేను బ్రాండ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది యాక్చువల్ గా. బట్ చాలా మిగతా వాళ్ళందరికీ మనం అడ్వర్టైజ్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు కొన్నాళ్ళు మన బిజినెస్ కి మనం బ్రాండ్ అంబాసిడర్ అవుదాం. ఓకే, సో సింపుల్. ఓకే, నేను నా ప్రొడక్ట్ ఉంటే నా ప్రొడక్ట్ నేనే బ్రాండ్ అంబాసిడర్ అండి, రైట్. సో సింపుల్. యూజ్ ఆల్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ నెసరీ ఎట్ హోమ్. చాలా ఇంపార్టెంట్ సార్ స్టెప్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హోటల్ ఉంది అనుకోండి సార్. మీ హోటల్ ఉంది, మీ హోటల్లో మీరు టిఫిన్ సర్వ్ చేస్తున్నారు. మీరు పక్క హోటల్లో తింటే మీ హోటల్ ఎవరు తింటారు? నోబడీ విల్. ఎవరు తినరు. చూడండి, ఎవరు మీకు చూడకపోయినా
ఖచ్చితంగా మీ బిజినెస్ అవ్వదు. ఎందుకో తెలుసా అండి, మీరు పండే పంట మీద మీ ఏదైతే మీరు టిఫిన్ తయారు చేస్తున్నారో దాని మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు. ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ లేదో అది మీ అందరికి తెలిసిపోతుందండి. అది ఓపెన్ సీక్రెట్ అన్నమాట. మీరు ఎంత దాద్దాం అనుకున్న అది ఉండదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఈ బిజినెస్ ఏం తెలుసా అండి, మన ప్రోడక్ట్స్ వాడడమే ఫస్ట్ స్టెప్. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. యాక్చువల్లీ మీకు ఎవరైతే ప్రొడక్ట్స్ అంత ఇష్టంగా వాడతారో వాళ్ళ బిజినెస్ రాక్ అయిపోతుంటదండి. ఓకే, మీరు వాడకుండా ఎప్పుడో ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్స్ అక్కడే గూట్లో పెట్టుకొని కూర్చొని దాన్నే, నాకు ఒక అతను చెప్పారు యాక్చువల్ గా, నేను స్పిల్లిన ఆయనకి ఇచ్చిన తర్వాత 7 months అయిందండి, ఇంకా స్పిల్లిన సగం అవ్వదు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. మనం ఎన్ని ఉంటాయి, మొత్తం 100 ఉంటాయి. 100 ఉంటాయి కదండి, రోజుకి ఒకటి వేసుకున్న 3 months అయిపోవాలి. 7 months తర్వాత కూడా సగం అయిందంటే అర్థం ఏంటి? ఆయన పక్కన పెట్టి పూజ చేస్తాడు. ఇప్పుడు ఈ బిజినెస్ అవుతుందంటారా అవదంటారా? ఖచ్చితంగా అవదండి, 100%. కొంతమంది షాంపూ తీసుకెళ్తారు, షాంపూ ఏమో 1 year వస్తుంది వాళ్ళకి. నాకు అర్థం కాదు ఏంటంటే, ఎవ్రీ ఆల్టర్నేట్ డే కరెక్ట్ గా ఏంటంటే యూఆర్ సపోజ్ టు డూ బాత్ అండి. మన బాడీకి బాత్ చేస్తే హెయిర్ కూడా బాత్ చేయాలి, అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే చేయాలి. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్, అది మీ కాన్ఫిడెన్స్ లేదనుకోండి, బయట ఇంకెవరికి షాంపూ అమ్ముతారు మీరు? యూ కెన్ నెవర్ సెల్ అండి, రైట్? ఓకే, సో ప్రొడక్ట్స్ వాడడం ఫస్ట్ స్టెప్ అండి, రైట్? అండ్ ప్లీజ్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్, ఇందాక అదే చెప్తున్నాను యాక్చువల్ గా, హ్యావ్ ఇంటిగ్రిటీ, ది లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, మీరు వాడకుండా వేరే వాళ్ళకి వాడుతున్నానని చెప్తే మాత్రం ఖచ్చితంగా అది తెలిసిపోతుందండి. అండ్ మీరు వాడకపోతే ప్రపంచంలో ఎవరు వాడరండి. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను యాక్చువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైట్ పేజ్ ఉంది అనుకోండి, నేను వైట్ పేజ్ జెరాక్స్ తీసి నాకు ఏమొస్తుంది? వైట్ పేజే వస్తుంది. ఎస్ ఆర్ నో, రైట్? మీరు ఏమి వాడకపోతే, మీ టీంలో 100 మంది వచ్చి వాళ్ళు ఏమి వాడకపోతే బిజినెస్ ఏమవుతుందండి? జీరో అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మన ఇంట్లో వాడుకోవాలండి, రైట్? ఓకే, వీఆర్ హైలీ ఎక్సైటెడ్ అండి. ఏదైనా కొత్త ప్రొడక్ట్ వస్తే అది మేము ట్రై చేద్దాం ఉత్సాహంతో ఉంటాం. మెటామైండ్ లాంచ్ అయిందండి, ఐ వాజ్ రియల్ ఎక్సైటెడ్ అనమాట. మెటామైండ్ 50 తర్వాత ఐ హ్యావ్ ఏ ఛాలెంజ్. నాకు మెమరీ ఇంత ముందులాగా ఫాస్ట్ గా రావట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, నాకు ఐ నీడ్ టు గెట్ మై ఇన్పుట్స్ రావాలి బ్రెయిన్ నుంచి కదా. ఓకే, అది అన్నిసార్లు రాకపోవచ్చు, ఏజ్ పెరుగుతున్న కొద్ది రావండి. మెటామైండ్ వాడిన తర్వాత ఐ సీన్ ద డిఫరెన్స్ ఇన్ మై సెల్ఫ్. ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. నేను నా సన్ చెప్తున్నాడు యాక్చువల్ గా, ఓకే డాడీ ఇన్ని ప్రొడక్ట్స్, అద్భుతమైన ప్రొడక్ట్స్ వస్తున్నాయి యాక్చువల్ గా, ఎంత బాగుంది కదా అన్నాడు. యాక్చువల్ గా ఫీలింగ్ మీకు రావాలండి. ఈజ్ రియలీ ఎంజాయింగ్ విత్ ఇష్యూ న్యాచురల్స్ అండి. ప్రతి రోజు అన్ని వాడేస్తున్నాడు అండ్ ఈస్ టెలింగ్ ద ఫీలింగ్ అనమాట. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఫీలింగ్ చెప్తున్నాడు. దట్స్ వాట్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అర్థం చేసుకోండి సార్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్ ఇది. ఓకే, ప్లీజ్ హ్యావ్ ఇంటిగ్రిటీ. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అండి. యూ అట్రాక్ట్ వాట్ యూ డూ అండి. మీ ఫీలింగ్ ని మీరు అట్రాక్ట్ చేస్తారు వరల్డ్ లో, రైట్? అండ్ చూడండి, మనం ఒకసారి కొంతమంది నేను కాఫీ తాగను, టీ తాగను అంటారు. ఇట్స్ ఓకే. మనకి ఏంటంటే, మనకి ఎక్కువ మంది చూడండి, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని మనం గౌరవిస్తాం కదండి. యాక్చువల్గా మీ టీ తాగొద్దు, ఇంచుకోవడానికి మీ టీ ఇవ్వండి, మీ కాఫీ ఇవ్వండి. ఓకే, అన్ని క్యాటలాగ్స్ ఉంచండి, చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది ఏంటంటే, కొన్ని ప్లేసెస్ ఏంటంటే వాళ్ళకి మీకు కలర్ కాస్మెటిక్స్ అన్ని చాలా ఎక్కువ వెళ్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కానీ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే ఎక్కువ వాడతారు. సౌత్ ఇండియాలో చాలా తక్కువ. ఇప్పుడు మోడర్న్ పీపుల్ అందరూ కూడా, మోడర్న్ ఉమెన్ అందరూ కూడా వాడుతున్నారు, అంత కలర్ కాస్మెటిక్స్ ఎక్కువ వాడుతున్నారు. బట్ నాట్ అంత బిజినెస్ ఉండదు ఇటు పక్క, రైట్? ఓకే, బట్ దేర్ ఇస్ సంబడి వాడేవారు ఉంటారండి. సో మీరు ఇంట్లో వాడకపోయినా ఆ క్యాటలాగ్ రెడీ ఉంచుకోండి. ఎవరు అడిగారు అనుకోండి, వాళ్ళకి ఇవ్వచ్చు. యాక్చువల్ గా నాకు అలవాటు లేదండి, ఐ డోంట్ యూజ్ దిస్, బట్ ఐ రికమెండ్ ఫ్రెండ్స్. ఓకే, మీ ఇంట్లో మీకు కలర్ కాస్మెటిక్స్ ఉంటే మీరు వాడి చెప్తే ఇంకా బాగుంటది యాక్చువల్ గా. అఫ్ కోర్స్ మీకు అది లేదనుకోండి, హ్యావ్ ఏ క్యాటలాగ్. నేను కాఫీ నాకు అలవాటు లేదు, కాఫీ ఉంచండి, మీకు వచ్చిన ప్రాస్పెక్ట్స్ కి ఇవ్వండి, మీ ఇంటికి వచ్చిన రిలేటివ్స్ కి మీరు సర్చ్ చేయండి, నా కంపెనీ ప్రోడక్ట్ అని చెప్పండి యాక్చువల్. ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇదేంటంటే అది ఫీల్ అవ్వాలి, ఇది నా బిజినెస్ అని ఫీల్ అవ్వాలండి. నా ఇంట్లో టీ పొడి ఉంది, ఓకే, నేను తాగను, బట్ ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు వేరే టీ కూడా నాకు ఇష్టం ఉండదండి, మా టీ ఇస్తాం అనమాట, మా కాఫీ ఇస్తామండి. సో వెరీ ఇంపార్టెంట్. మా ఆయిల్ వాడతామండి. సో వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఆయిల్ వాడడం అంటే నా బిజినెస్, అది ప్లీజ్ అండర్స్టాండ్. అది మీరు ఓన్ చేయాలి. నేను వేరే కంపెనీ ప్రొడక్ట్ నేను ప్రమోట్ చేస్తాను అనుకోండి, దానివల్ల నాకే రాదు. ఓకే, సో నా ప్రొడక్ట్ ప్రమోట్ చేయడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఉంటుందండి. ఐ షుడ్ బి ద బెస్ట్ కస్టమర్ ఫర్ మై బిజినెస్. నా బిజినెస్ కి నేనే మంచి కస్టమర్ అయ్యి ఉండాలండి. ఓకే సార్, ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడ క్వశ్చన్ చేయకుండా అందరు కూడా ఏంటంటే ఈ 100 PV అనేది వాడటం మొదలు పెడతాం సార్. ఓకే, ఇదేం పెద్ద విషయం కాదండి, 3200 రూపీస్ ప్రొడక్ట్స్ అండి. ఓకే, ఇది ఫస్ట్ అండి. AWW సిస్టమ్ లో చెప్పేది ఏంటంటే 100% పర్సెంటేజ్ చూడండి. మీ ఇంట్లో నిజంగా మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని రాస్తే ఖచ్చితంగా 100 PV అవుతుందండి. మేము ఒక రోజు ఒక చిన్న టెస్ట్ చేసాం, కొంతమంది కూర్చొని ఎవరింట్లో ఏం కావాలన్నీ రాయిస్తే ప్రతి ఒక్కరికి అండి 100 PV దాటే వచ్చిందండి. అందుకే చూడండి, మన దగ్గర 100 PV కి కన్సిస్టెన్సీ ఉందండి. మీరు అది 4 months వాడుకుంటే 5th month 2500 రూపీస్ వచ్చి వెనక్కి వస్తుంది మనకి, రైట్? మీరు నిజంగా మన ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా వాడుకుంటే ఇక్కడ యాక్చువల్ గా 46% MRP మీద తగ్గిపోతుందండి. 46 to 50% సగం వెనక్కి వచ్చేస్తుంది యాక్చువల్ గా. మన ప్రొడక్ట్స్ ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ ఈక్వలెంట్ ఆర్ తక్కువ ఉంటాయండి, దాంట్లో సగం డిస్కౌంట్ వస్తే
ఇంకా ఇమాజిన్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. ఓకే, సో యూస్ చేయడం వల్ల కూడా వి విల్ సేవ్ మనీ. సేవింగ్ ఇస్ నథింగ్ బట్ ఎర్నింగ్ మనీ ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వైటల్ స్టెప్. ఐ టెల్ యూ, మీరు గుర్తుపెట్టుకోండి సార్, నా సర్కిల్, నేను ఒక వీడియో కూడా చేశానండి, డార్క్ సర్కిల్స్ అండ్ డాన్సింగ్ మంకీస్ అని. ఓకే, డార్క్ సర్కిల్స్ అండ్ డాన్సింగ్ మంకీస్ అనే వీడియో ఉంది, మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. యాక్చువల్ గా ఏదో ఒకటి అవుతుందని గ్యారంటీగా. మీ సర్కిల్ డార్క్ ఉంటే మీ టీమ్ సర్కిల్స్ అన్ని డార్క్ అవుతాయి. డార్క్ అంటే ఉద్దేశం తెలుసా అండి? ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ గీసి లోపల నేను 100 పీలు చేశాను రాసుకుంటే మీ టీం అందరూ 100 పీలు చేస్తూ ఉంటారండి. ఓకే, లేకపోతే మీరు అక్కడ 0 పెట్టండి, మీ టీం అంతా కూడా డాన్సింగ్ మంకీస్ వస్తాయి. యుల్ గెట్ లాట్ ఆఫ్ డాన్సింగ్ మంకీస్. వాళ్ళు ఏమి చేయరు, ఊరికినే రెగ్యులర్ గా అలా సైన్ అప్ అవుతూనే ఉంటాయి అనమాట యాక్చువల్ గా. ఓకే, సో ఇంపార్టెంట్. ఫస్ట్ నేను చేయగలిగే స్టెప్ అండి, అది మన చేతిలో ఉంటది. మనం చేయగలిగే చాలా ఈజియెస్ట్ స్టెప్ ఏంటంటే మన ఇంట్లో ప్రొడక్ట్స్ మనం వాడుకోవడం. ఆల్రెడీ వాడుకోవాలండి, మంద కాకపోతే పక్కన వాడుకోవాలి. ఓకే, సో ఇక్కడ వాడడం మొదలు పెడితే మన బిజినెస్ స్టార్ట్ అయిపోతుందండి. సో సింపుల్, రైట్? ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది, రైట్? దాన్ని ఏమంటారు యాక్చువల్ గా? 100% పర్సనల్ యూస్ ఆర్ 100 PV, రైట్? నెక్స్ట్ అండి, వాడుకున్న ప్రొడక్ట్స్ కాకుండా ఒక ఎక్స్ట్రా ప్రొడక్ట్ అండి, ఒక ఎక్స్ట్రా ప్రొడక్ట్ యూ కెన్ కీప్ ఎస్ మ్యాజిక్ కార్నర్. నేను కొన్ని మ్యాజిక్ కార్నర్ చూపిస్తాను యాక్చువల్లీ మీకు. ఇది మన టీమ్ లో కొంతమంది రకరకాలు పెట్టారు, ఇన్నోవేటివ్ వేరే పెట్టారండి. ఓకే, యూ కెన్ కీప్ ఎనీవేర్ అండి. నేనైతే రికమెండ్ యూ ఫ్రెండ్స్, ఒక చిన్న టేబుల్ తీసుకొని కార్నర్ లోనండి, మీరు అంటే అన్ని చేయొచ్చు. ఒక చిన్న టేబుల్ తీసుకొని కార్నర్ లో మీ ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ పెట్టినా చాలండి. దట్స్ కాల్డ్ మ్యాజిక్ కార్నర్. ఆర్ యూ కెన్ డూ లైక్ దిస్, ఇలా కూడా పెట్టొచ్చు అండి, రైట్? ఓకే, ఎందుకు మ్యాజిక్ కార్నర్ అంటే, ఎవరైనా కొత్త పర్సన్ రాగానే ఫస్ట్ అటెన్షన్ ఏంటి అని అడుగుతాడు. యువర్ బిజినెస్ స్టార్ట్స్ అండి. ఓకే, మనం చేసే బిజినెస్ ఎక్కడ మూలలు పెట్టి కూర్చోడం కాకుండా దాన్ని బాగా పైకి చెప్పాలి. అండర్స్టాండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యు ఆర్ డూయింగ్ అ బిగ్ బిజినెస్ అండి. ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నారు, అది ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఓకే, ఇది చిన్న బిజినెస్ కాదు. చాలా మందికి ఏంటంటే యాక్చువల్ గా ఒక షాప్ పెడితే పెద్ద బిజినెస్ అని. ఇమాజిన్ అండి, 3 సంవత్సరాల వరకు అండి మీరు షాప్ పెడితే జీరో ఇన్కమ్ వస్తుందండి. జీరో ఇన్కమ్ వస్తుంది, అప్పులు కూడా తీరవు. మనకి ఇన్వెస్ట్మెంట్ లేకుండా 3 years లో ఐ కెన్ బెట్ యూ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ మినిమం 1 lakh దాటి సంపాదించుకునే అవకాశం ఉంది ఇందులో. అది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, రైట్? ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇది నాట్ అ స్మాల్ బిజినెస్ అండి, అందుకే డిస్ప్లే చేయండి. ఓకే, దానికే వి కాల్ మ్యాజిక్ కార్నర్ అండి. సిస్టమ్ ఏం చెప్తుందంటే, ఒక మ్యాజిక్ కార్నర్ పెట్టుకోండి. మీ ఇంట్లో మీకు అవకాశంలో ఒక కార్నర్ లో మీ ఇంటికి ఎవరైనా వస్తే కనిపించేటట్టు కొన్ని ప్రొడక్ట్స్ ఉండాలి ఇప్పుడు కూడా, రైట్? చాలా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ సెకండ్ స్టెప్ అండి, షో ద ప్లాన్ 3 to 4 plans per week. ఓకే, షో ద ప్లాన్ 3 to 4 plans per week. వారానికి 3 నుంచి 4 ప్లాన్ చెప్పాలని చెప్తున్న సిస్టమ్ అండి, రైట్? ఇది మినిమం. ఎందుకు మినిమం చెప్తున్నాం అంటే, మినిమం చేస్తున్నా సరే మీరు బిజినెస్ లో ఉంటారు, మీకు ఖచ్చితంగా గ్రోత్ వస్తుందండి. ఓకే, అండ్ ఇట్ డజంట్ స్టాప్ యూ టు నాట్ టు డూ బియాండ్ అండి. ఓకే, ఒక కొత్త పర్సన్ కి తను ఇదేంటంటే నేను అన్ని ప్లాన్ చెప్పగలను అనుకుంటాడు. అలా కాకుండా అట్లీస్ట్ 3-4 ప్లాన్స్ చెప్పొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ నేను కౌంట్ చేస్తానండి, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఉంది, సాటర్డే ఉంది, సండే మీ ఫ్యామిలీ కోసం వాడుకోవడం మీకు అవసరం అయితే ఒక రోజు ఫ్యామిలీకి ఇవ్వండి. ఓకే, అండ్ వీ డూ మీటింగ్స్. కొన్ని మీటింగ్స్ ఉంటాయి యాక్చువల్ గా, రైట్? ఓకే, ఆ మీటింగ్ లో మిస్ అయిపోయింది సార్ నేను చెప్పలేదు అనుకోవచ్చు, కానీ 3 to 4 ప్లాన్స్ ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. వారంలో 3 మీటింగ్ల రోజు నేను చెప్పలేకపోతున్నాను సార్, 3 మీటింగ్లు తీసేయండి, ఒక సండే తీసేయండి, స్టిల్ 3 days ఉన్నాయా? 3 days మీరు 3 ప్లాన్స్ చెప్పగలిగిన చాలండి. ఓకే, లేకపోతే మీరు ఎవ్రీ ఫ్రైడే సండే మీటింగ్ కి మీరు ప్రమోట్ చేయండి, ఇద్దరిని ప్రమోట్ చేయండి. సండే మీటింగ్ ఒకరిని ఈ మీటింగ్ ప్రమోట్ చేసిన, ఈవెన్ దెన్ యువర్ నెంబర్ కౌంట్స్ అండి. ఓకే, షో ద ప్లాన్ 3-4 plans per week ఫ్రెండ్స్. ఏదైతే సిస్టమ్ చెప్తుందో దీన్ని ఎవరైతే కూర్చో తప్పకుండా చేస్తారో ఫ్రెండ్స్, ఓకే, వీళ్ళందరూ కూడా 1 year లో దే కెన్ రియల్లీ గెట్ టు అ క్రౌన్ లెవెల్. దట్స్ వాట్ బ్యూటీ అండి, రైట్? చూడండి ఒకసారి, 3 to 4 plans is minimum and maximum is obvious depends on your goal. ఓకే, మీ గోల్ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు, నేను ఫాస్ట్ చేయాలనుకోండి. ఓకే, మేము ఎలా చేసేవాళ్ళం మేము 3 to 4 people తో మాట్లాడాలి పర్ డే. ఓకే, రకరకాలు మాట్లాడతామండి. ఇట్ నాట్ దట్ ఎవ్రీ టైమ్ యూ డూ 1-on-1 చేయాల్సిన అవసరం లేదు సార్. యాక్చువల్లీ కొంతమందికి మనం ఇవాళ కోవిడ్ లో మనం వెళ్ళలేం. ఫోన్ లో చెప్పండి, మీరు మీ ప్లాన్ కరెక్ట్ గా చెప్తే ఫోన్ లో కూడా స్టెప్స్ చెప్పేయచ్చు. ఓకే, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసండి, మీ ప్లాన్ మీరు కంప్లీట్ నేర్చుకోవాలి సార్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ షుడ్ డూ ఇన్ ద బిజినెస్. ప్లాన్ నేర్చుకోవాలి. ఓకే, సో నేను ఇంతకుముందు కూడా మేము 5x6 చేసాం యాక్చువల్ గా. చూడండి, వీడియో చూడండి ఒకసారి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన డ్రీమ్ ఎంత స్ట్రాంగ్ గా పెట్టుకుంటే, మన డ్రీమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే దాని తగ్గట్టు ప్లాన్స్ అవుతాయండి. ఇవన్నీ స్టెప్స్. వెన్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ గోల్, మీ డ్రీమ్ ప్లస్ డేట్ పెట్టుకొని అది మీరు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకున్నారో, రైట్? ఓకే, దెన్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఓకే, సో మినిమం 3 to 4 plans. మళ్ళీ చెప్తున్నానండి, మినిమం 3 to 4 plans పర్ వీక్ ఏంటంటే అది మ్యాండేటరీ అని పెట్టుకోవాలి. ఇక్కడ మన బాస్ ఉంటారండి, మనం యూ నీడ్ టు హ్యావ్ ఎ సెల్ఫ్ డిసిప్లిన్, రైట్? చూడండి, ఓన్ ప్లాన్ ఇస్ ద కీ టు ఫార్మ్ హ్యూజ్ ఆర్గనైజేషన్. చాలా మంది చూస్తాను 1 year అయినా 2 years అయినా సొంత ప్లాన్ చెప్పరు. దే డిపెండ్ ఆన్ ద ప్లాన్. గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఎన్నాళ్ళు చేసినా సరే
మీ అప్లైన్ డిపెండ్ అయినంత సేపు మీ టీం మీకు రాదండి, మీ ఆర్గనైజేషన్ మీకు రాదు. ఎందుకంటే ఆర్గనైజేషన్ డజంట్ డిపెండ్ అండ్ డజంట్ చూడండి, నోబడీ వాంట్స్ టు ఫాలో ఎ ఫాలోవర్, ఎవ్రీబడి వాంట్ టు ఫాలో అ లీడర్, రైట్? మీరు లీడర్ అవ్వాలంటే మీ బిజినెస్ మీరే హ్యాండిల్ చేయాలి. నాకు ఇప్పటికీ అర్థం కాదండి అసలు నా ఒక అప్లైన్ టైం తీసుకొని ప్రాస్పెక్ట్ టైం తీసుకొని ఈ ప్లాన్ ఎలా చెప్పాలో నాకు ఇప్పటికీ తెలియదు. ఐ నెవర్ నో. దానికన్నా బెస్ట్ ఏం తెలుసు, నేను ప్లాన్ నేర్చుకొని చెప్పేయడం బెటర్. ఓకే, ఓన్ ప్లాన్ చెప్పాలండి. ఓన్ ప్లాన్ ఇస్ ద కీ టు ఫార్మ్ యూజ్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. మీ సొంత ప్లాన్ ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మీ బిజినెస్ రాకెట్ స్పీడ్ తో ముందుకెళ్తుందండి, రైట్? సో యువర్ ప్లాన్ ఇస్ ద బెస్ట్ ప్లాన్. చాలా మంది ఏలిన్ గారు బాగా చెప్తారు, రంజిత్ గారు బాగా చెప్తారు, మల్లికార్జున గారు బాగా చెప్తారు, రవికాంత్ బాగా చెప్తారు, యూనో మహేష్ గారు బాగా చెప్తారు. ఇవన్నీ ఓకేనండి, యూనో. అండ్ మీ ప్లాన్, యువర్ ప్లాన్ ఇస్ ద బెస్ట్ ప్లాన్ అండి. చూడండి, మీ ఫ్రెండ్ మీ ప్లాన్ తో రిలేట్ అవుతాడు. మీకు తెలుసు మీ ఫ్రెండ్ ఏంటో, మొన్న వరకు అసలు ఏం మాట్లాడేవాడు కాదు, ఇవాళ బాగా చెప్తున్నాడు అని. ఓకే, ప్లాన్ బ్యూటీ అండి. నేను నాకు చిన్న నా థాట్ ప్రాసెస్ చెప్తాను మీకు. యాక్చువల్ గా గౌతమ్ బాలి గారు 2004 జూన్ 2వ తారీఖున బిజినెస్ స్టార్ట్ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ రోజు ఫస్ట్ ప్లాన్ ఈ స్టార్టెడ్ విత్ రమేష్ పున్హాని అండి. ఏం చెప్పుకుంటారండి? ఇదే ప్లాన్. ఒక పేపర్ తీసుకొని పేపర్ పెన్ పట్టుకొని ప్లాన్ చెప్పుకుంటారా మనలాగా? సార్ ఊహించిన ఒకసారి ఈ ప్లాన్ చెప్తూ వెళ్తూ ఇవాళ 16 సంవత్సరాలకి 3,000 కోట్ల ఇండస్ట్రీని క్రియేట్ చేస్తారండి. 8 దేశాలు ఎక్స్పాండ్ అయిపోయింది. 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. ఆయన ఒక పక్క కంపెనీని రన్ చేస్తూ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేస్తూ ప్లాన్ చెప్తూ వచ్చేవారండి. ఆయన ఒక రోజు చెప్పారు, యాక్చువల్గా ఎక్కడైనా మీటింగ్ వస్తానంటే ఆ రోజు మార్నింగ్ టిల్ ఈవినింగ్ అంటండి 20 to 25 ప్లాన్స్ చెప్పేవారంట రోజుకి. అంత పెద్ద ఇండస్ట్రీ రన్ చేస్తూ కూడా 20-25 ప్లాన్లు చెప్పగలిగారు రోజు కంటే మీరు నేను చెప్పొచ్చు అండి. మీరు క్వశ్చన్ చేయాలి. చాలా మంది ఏం తెలుసు, నాకెందుకు సక్సెస్ రాలేదు సార్, నాకెందుకు టైం పడుతుంది అంటారు. యాక్చువల్ గా హౌ సీరియస్ యు ఆర్ ఇన్ యువర్ బిజినెస్ అండి. నిజంగా మీ బిజినెస్ లో సీరియస్నెస్ ఉందో చూడండి ఒకసారి. నాకు గౌతమ్ బాలి గారిని చూస్తే ఇన్స్పిరేషన్ అనమాట. ఈ రోజు కూడా ఆయన ప్లాన్ చెప్తున్నారు. ఈ షోస్ ఇస్ ఓన్ ప్లాన్ ఫ్రెండ్స్. ఏదైనా ఒక రోజు నాకు ప్లాన్ అవ్వలేదు అనిపిస్తుంది అంటే యాక్చువల్ గా ఇంత బాగా చేస్తారని యాక్చువల్ గా ప్రతి రోజు ప్లాన్ చెప్తారని. మీరు ఫోన్ లో చెప్పండి, జూమ్ లో చెప్పండి, 1-on-1 చెప్పండి, హోమ్ మీటింగ్ చేయండి, లేకపోతే ఈ జూమ్ మీటింగ్స్ ప్రమోట్ చేయండి. ఎలా చేసినా ప్లాన్ చెప్పడం మర్చిపోకూడదు సార్. సొంతగా వెంటనే మీ ప్లాన్ మీరు టేకప్ చేయాలి. నా రికమెండేషన్ ఫర్ ఆల్ ద న్యూ పీపుల్ అండి, మీరు నిన్న స్పాన్సర్ అయినా, ఈ రోజు మార్నింగ్ స్పాన్సర్ అయినా, ఓకే 1 వీక్ ముందు స్పాన్సర్ అయినా, 1 మంత్ ముందు స్పాన్సర్ అయినా, ఎప్పటి నుంచి అయితే మీ ప్లాన్ మీరు సొంతగా చెప్పడం స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి 1 year యువర్ క్రౌన్షిప్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. టేక్ మై వర్డ్స్, మీరు కావాలని రాసుకోండి. యాక్చువల్ గా మీ ప్లాన్ చెప్పనంత సేపు అంటే మీరు 3 years తర్వాత ప్లాన్ స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి 1 year లెక్క పెట్టుకోండి. 5 years తర్వాత ప్లాన్ స్టార్ట్ చేస్తే 5 years తర్వాత 1 year లెక్క పెట్టండి. సో డోంట్ వేస్ట్ టైం ఫ్రెండ్స్. ఓకే, యువర్ ప్లాన్ ఇస్ ద బెస్ట్ ప్లాన్. ఇక్కడే మీరు ఎగ్జామ్ రాయట్లేదు డెఫినెట్ గా. అండ్ యువర్ ప్రాస్పెక్ట్ డజంట్ నో ద ప్లాన్. ప్రాస్పెక్ట్ కి ఏం ప్లాన్ తెలియదండి. మీరు ఏం చెప్తే అదే బెస్ట్ ప్లాన్. 1 or 2 పాయింట్స్ మిస్ అయిపోవచ్చు. ఎగ్జామ్ మనమే ఎగ్జామినేషన్ కాదు, మీకు ఎవరు బాస్ ఉంటారు నువ్వు సరిగ్గా ప్లాన్ చెప్పలేదు, వాంట్ టు ఫైర్ యూ అని. ఆ హైరింగ్ నుంచి బయటకు వస్తే మనం ఆల్రెడీ కేమ్ అవుట్ అండి. యువర్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. మీ ప్లాన్ మీదే, మీ స్టైల్ మీదే, మీ లాంగ్వేజ్ మీదే, రైట్? నా ప్లాన్ నాకు బెస్ట్ ప్లాన్ అండి, మీ ప్లాన్ మీకు బెస్ట్ ప్లాన్ అండి, 100%, రైట్? ఓకే, ప్రాస్పెక్ట్ డజంట్ నో, ప్లీజ్ అండర్స్టాండ్. చాలా మంది ఏం తెలుసా, మొన్న అతను ఫోన్ చేసి సార్ నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, ఆయన ప్లాన్ చెప్పాలి, ఎలా చెప్పాలి అడుగుతున్నారు. ఏ కమాన్, నీ ఫ్రెండ్ సురేష్ కి ఎలా చెప్పే ప్లాన్ అని, అలాగే చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ తెలియదు ప్లాన్ ఏంటో. డాక్టర్ స్టెథోస్కోప్ పెట్టుకొని చూడడం తెలుసు అండి ఆయనకి. మా అయితే ఆయనకి ఏ మెడిసిన్ రాయాలో తెలుసు, ఏ ఆపరేషన్ చేయాలో తెలుసు అండి. మీ ప్లాన్ అలా తెలుస్తుంది ఆయనకి. డజంట్ మ్యాటర్ ఫ్రెండ్స్. ఓకే, హ్యావ్ దట్ సెల్ఫ్ ఇమేజ్ అండి. నీ ప్లాన్ లో నాకు తెలుసు. ఓకే, నాకు చెప్తున్నాను అంతే నీకు. ఓకే, నాకు ఏం అర్థమైందో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హ్యావ్ దట్ సెల్ఫ్ ఇమేజ్, హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, రైట్ ఫ్రెండ్స్? ఓకే, నాకు ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. చాలా మంది చెప్తుంటాను. యాక్చువల్ గా నన్ను చాలా మంది అడిగారు, శ్రీనివాస్ గారు మీ కంపెనీలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయని. నాకు నిజంగా తెలియవు. ఓకే, నాకు తెలిసి ఒకే ఒక్క ప్రొడక్ట్ ఉందండి, ఒక్క ప్రొడక్ట్ బిజినెస్ ప్లాన్. ఓకే, మీరు బిజినెస్ ప్లాన్ చెప్తూ ఉంటే అది మీ ప్రొడక్ట్, అది ఒక్కటే నేను చెప్పాలండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నానండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెట్వర్క్ క్రియేట్ చేస్తాం. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్. మీరు టాటాస్ అందరూ కూడా దే క్రియేట్ నెట్వర్క్ అండి. టాటాస్ కానీ లేకపోతే అంబానీస్ కానీ అందరూ వరల్డ్ లో బిగ్గెస్ట్ రిచెస్ట్ పీపుల్ అందరూ కూడా దే క్రియేట్ నెట్వర్క్. ప్లీజ్ అండర్స్టాండ్. మీరు 10,000 మంది టీం ఉండి 10,000 మంది రోజుకి 1 hour పనిచేస్తుంటే మీరు 10,000 గంటలు పనిచేస్తారండి. దట్స్ కాల్డ్ టైం కాంపౌండింగ్. ఎస్ ఆర్ నో? నేను ఉద్యోగం చేశాను అనుకోండి, నేను ఎంత ఐఐటీస్ అయినా, నేను ఎన్ఐటి అయినా, ఎంత పెద్ద గొప్ప అయినా సరే రోజుకి 8 గంటలు పనిచేస్తాను, 16 గంటలు పనిచేస్తాను మాక్సిమం అండి. బికాస్ 8 hours I have to sleep and eat. Right? You cannot have more than 16 hours and you are actually limited if you are an employee working for some time, somebody. మీరు అర్థం చేసుకోండి, we are a network marketing business and there is no limitation for you. మీకు 1 lakh టీం వచ్చి 1 lakh people ఒక్కొక్క గంట పనిచేస్తున్నారు, 1,00,000 గంటలు పనిచేస్తున్నారు. వాట్ ఈస్ 1,00,000 గంటలు అండి?
ఒక పర్సన్ అండి 20 years 60 years వరకు అండి 40 years రాసుకొని కావాల్సిందే 40 సంవత్సరాలు పనిచేస్తూ ఒక్కొక్క రోజుకి అంటే వారానికి 40 గంటలు ఉంటాయండి. 8 ఓకే, అది లెక్క పెట్టుకుంటే 84,000 మ్యాన్ అవర్స్ మాత్రమే ఒక పర్సన్ జీవిత కాలంలో పనిచేస్తాడండి. 84,000 గంటలు పనిచేస్తాడు, అంతకంటే ఎక్కువ పని చేయలేరండి. ఏంటి తెలిసిన 1 lakh hours అంటే ఒక జీవిత కాలాన్ని ఒక రోజులో చేస్తాం మన నెట్వర్క్ మార్కెటింగ్ లో. అండ్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అండి. నా డ్రీమ్ తెలిసిన యాక్చువల్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ టీమ్ ఆఫ్ 1 lakh బై December 2020. 1,00,000 మంది రోజుకి ఒక 1 hour ప్లాన్ చెప్తే 1,00,000 పని గంటలు అంటే ఒక జీవితం, ఒక హ్యూమన్ బీయింగ్ లైఫ్ ని నేను ఒక రోజులో పనిచేస్తున్నానండి. డోంట్ బిలీవ్ దట్ ఇట్ బికమ్ బిలియనర్స్. నెట్వర్క్ మార్కెటింగ్ లో పవర్ అదండి యాక్చువల్ గా, రైట్? అండర్స్టాండ్? ఓకే, మన ప్లాన్ మన ప్రొడక్ట్ ఏదైనా ఉంటే అది బిజినెస్ ప్లాన్ అండి. మీరు దాన్ని చెప్పాలి. చాలా మంది ఏం తెలుసు అండి, నాకు స్కిల్ గురించి బాగా చెప్తే వేయాలని. సార్ ఈ బిజినెస్ ఏంటంటే సింపుల్ గా ఉంచాలి, డూప్లికేట్ చేయాలండి. చూడండి, ఎందుకు మీ సిఎన్టీలో ఎక్కువ పాయింట్స్ మాట్లాడడం? ఈవెన్ ఐ కెన్ టాక్ అండి. నాకు ఒక రోజంతా స్కిల్ అనేది మాట్లాడగలను. నాకు యాక్చువల్ గౌతమ్ మళ్ళీ ఒక బుక్ ఇచ్చారు. యాక్చువల్ గా ఆ బుక్ లో స్కిల్ ఎంత ఉందంటే నేను ఒక రోజంతా చెప్పినా చాలదు. నేను రోజంతా చెప్తే ఎంతమంది చెప్తారు దాన్ని? అందుకే వి టాక్ ఓన్లీ 4 అండి. ఫిల్లిన గురించి 4 పాయింట్స్ చెప్తానండి, ఆమ్లా గురించి 4 పాయింట్స్ చెప్తాను ఎవరు చెప్పినా. సో లీడర్స్ ఏం చేస్తున్నారో చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, అంతవరకేనండి. మీరు గుర్తుపెట్టుకోండి సార్, మీకు మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, నాలెడ్జ్ ఇంపార్టెంట్ కానీ ఎక్కువ నాలెడ్జ్ కాదు. ఓవర్ నాలెడ్జ్ ఇస్ ఆల్వేస్ డేంజరస్ అండి. నాలెడ్జ్ లేకపోవడం ఎంత డేంజరస్, నాలెడ్జ్ ఎక్కువైన డేంజరస్. షుడ్ నాట్ హ్యావ్, రైట్? ఓకే, కీప్ ఇట్ సింపుల్ అండ్ డూప్లికేటబుల్. ఓకే, ప్లాన్ ఈస్ ద ఓన్లీ ప్రొడక్ట్ ఇన్ ద బిజినెస్ అండి. మీ ప్లాన్ మీకు వచ్చి మీరు స్టార్ట్ చేస్తూ ఉంటే థింగ్స్ విల్ హ్యాపెన్. ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఇంట్లో కూర్చొని మీ వైఫ్ చెప్పండి, 10 సార్లు చెప్పండి. తను ఏం చెప్తారు? యాక్చువల్గా బాగా చెప్తున్నారు బాబు, నా తల తినవద్దు, బయటికి వెళ్ళి చెప్పమంటారు. సార్ రైట్? ఓకే, మీ పెళ్లి కాలేదు అనుకోండి, కుక్కను చెప్పండి. కుక్కను కూర్చోబెట్టి మీ ప్లాన్ చెప్పండి, కుక్క మీకు నో చెప్పదు. రైట్? ప్లీజ్ అండి, ఐఎమ్ వెరీ సీరియస్. యూ షుడ్ యాక్చువల్లీ ప్రాక్టీస్ అండి. నేను చాలా మంది యంగ్స్టర్స్ చెప్తాను అనమాట. ఓకే, నీ ప్లాన్ ప్రాక్టీస్ కావాలంటే ఎవడైతే సైన్ అప్ చేయడం అనుకుంటావో వాడికి వెళ్ళి ముందు ప్లాన్ చెప్పాను. అది ఎలాగో నువ్వు అంటాడు కదా, నీ ప్రాక్టీస్ అయిపోద్దని. ఓకే, ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే మన ప్లాన్ అండి. అర్థం చేసుకోండి సార్, ఎవరు ఎస్ నో అన్నారని మీ ఇంపార్టెంట్ కాదు. ద మూమెంట్ యు నో ద ప్లాన్, మీకు ప్లాన్ చెప్పడం వచ్చేసి ఈ ప్లాన్ అంటే మీకు అర్థమైపోయి మీరు కంటిన్యూస్ ప్లాన్ చెప్తూ ఉంటే సక్సెస్ ఇస్ గ్యారంటీడ్ అండి. యు ఆర్ జస్ట్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు డియూసిడి, దట్స్ ఇట్. ఓకే, ఈ ప్లాన్ చెప్పడం అంటే మీరు ట్రైన్ ఎక్కినట్టు సార్. ఇక్కడ హైదరాబాద్ వెళ్తారు, మధ్యలో మీకు ద్వారపూడి వస్తుంది, రకరకాలు వస్తాయి, రాజమండ్రి వస్తుంది, విజయవాడ వస్తాయి, అన్ని వస్తాయి. హైదరాబాద్ గ్యారంటీ వస్తుంది. మన టెన్షన్ ఉంది కదా, మధ్యలో ద్వారపూడి వెళ్ళిపోయింది, ఇవన్నీ ఆలోచించారు ఎవరు? సార్ నాట్ రైట్. ఓకే, నో బడీ థింక్స్ అండి, ఆ ఫూల్స్ విల్ థింక్ లైక్ దట్. ట్రైన్ ఎక్కిలో టికెట్ తీసుకుని పడుకుంటే తీసుకెళ్ళి దించింది నెక్స్ట్ మార్నింగ్ డండీల్. రైట్? ఇది కూడా అంతేనండి. మీరు ప్లాన్ చెప్పడం మొదలు పెడుతుంటే ఎవరో ఒక లెస్ అంటారు మీకు. ఓకే, సో యువర్ గోల్ ఈస్ టు లెర్న్ ద ప్లాన్, మాస్టర్ ద ప్లాన్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్లాన్ ఈస్ ద ఓన్లీ ప్రొడక్ట్ ఇన్ అవర్ బిజినెస్. ఇది నా ఫీలింగ్. ఓకే, దట్స్ మై ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. ఓకే, ఇఫ్ యూ రియల్లీ వాంట్, నేను ఒక చెప్పగలనండి, యూసీడీ ఎలాగవ్వాలో చెప్తాను నేను. యూసీడీ ఎలాగవ్వాలో ఎందుకు చెప్తాను, యూసీడీ అయిపోయింది కాబట్టి. మీరు యూసీడీ అవ్వాలనుకుంటే జస్ట్ షో యువర్ ప్లాన్స్, నథింగ్ ఎల్స్. రైట్ ఫ్రెండ్స్? ఓకే, అండ్ ఆల్ సక్సెస్ఫుల్ లీడర్స్ షోన్ మోర్ నెంబర్ ఆఫ్ ప్లాన్స్. ఓకే, అంత సింపుల్ అండి. ఇది సింపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్కి వచ్చారండి, మీరు కాలేజ్కి వచ్చి మీరు గ్రాడ్యుయేషన్ అప్లై చేశారు అనుకోండి. ఓకే, అప్లై చేశారు, అక్కడికి వెళ్ళి అడుగుతారా ఏ కోర్సెస్ టీచ్ చేస్తారు, నాకు ఏ సబ్జెక్టులు చెప్తారు, ఏ సబ్జెక్ట్ కి ఎవరు టీచరు, ఏ సబ్జెక్ట్ కి ఇంటర్నల్స్ ఎంత, ఎక్స్టర్నల్స్ ఎంత, ఓకే ఈ సబ్జెక్ట్ ఎందుకు మార్చి చదవాలి నేను, ఈ సబ్జెక్ట్ కాబట్టి ఇంకేదని చెప్తారా నాకు? నోబడీ విల్ ఆస్క్ అండి, ఇవన్నీ ఎవరు అడగరు. యూ గెట్ ఇట్, సీట్ వస్తే చాలు అనుకుంటారు, మీరు లోపల కూర్చుంటారు. ద మూమెంట్ యూ జాయిన్ అండి, వాళ్ళు కరికులం చెప్తారు ఏం చేయాలో, మీరు జస్ట్ ఫాలో అయిపోతారు. చూడండి, మన లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు కూడా 17 years వి నెవర్ క్వశ్చన్ ఎనీథింగ్. ఇవన్నీ కలిపి మీకు 10,000 జీతం వస్తాయండి. 10,000 జీతానికి సరిపడే ఉద్యోగం ఏదైతే ఉందో, ఈ చదువు ఏదైతే ఉందో, ఈ చదువు అంతా కూడానండి యు ఆర్ నెవర్ క్వశ్చనింగ్. మీ లైఫ్ లో ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు వై ఏ అని. ఏ ఫర్ యాపిల్ ఎందుకండి? ఇప్పుడు అడిగారు, క్వశ్చన్ అడిగారా? ఏ ఫర్ యాపిల్ ఎందుకు, ఏ ఫర్ యాంట్ అనొచ్చు కదా. సార్ నో, వై ఆర్ యు క్వశ్చనింగ్ హియర్? బి ఫర్ బాల్ ఎందుకండి అడిగారు క్వశ్చన్ ఎప్పుడైనా? వై సి ఫర్ క్యాట్ ఎందుకు? పిల్లి ఎప్పుడు? వై కాంట్ వి చేంజ్ సి ఫర్ చైర్? డి ఫర్ డాగ్ ఎందుకు? కుక్క ఎందుకు సార్? డి ఫర్ డాటర్ అనొచ్చుగా. వి నెవర్ క్వశ్చన్, రైట్? వి నెవర్ క్వశ్చన్. మనం ఎప్పుడు క్వశ్చన్ చేయలేదండి, బట్ పీపుల్ విల్ క్వశ్చన్ హియర్ అండి. అండర్స్టాండ్ సార్? ఇక్కడ కూడా ఒక 3 years అండి. 3 years మీరు లైఫ్ లో మీరు ఎంతవరకు మనం ఏదైతే చేసామో, క్వశ్చన్ చేయకుండా చాలా విషయాలు చేసాం. ఇక్కడ కూడా ఏంటంటే ఈ సిస్టమ్ ని క్వశ్చన్ చేయకుండా చేయండి. ఒక 3 years తర్వాత యూ విల్ గెట్ ట్రెమెండస్ రిజల్ట్స్ అండి. ఐ కెన్ టెల్ యూ ఫ్రెండ్స్, మీ యాన్యువల్ ఇన్కమ్, నేను మళ్ళీ చెప్తున్నా గట్టిగా అండి, మీ యాన్యువల్ ఇన్కమ్ ఏమైనా కావచ్చు అండి, యువర్ యాన్యువల్ ఇన్కమ్ విల్ బికమ్ యువర్ మంత్లీ ఇన్కమ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఫ్రెండ్స్, దాట్స్ ఫర్ షూర్.
సో మెనీ టెస్టిమనీస్ అండి, సో మెనీ టెస్టిమనీస్. చాలా మంది లీడర్స్ తాలూకా టీడీఎస్ ఈజ్ నాట్ ఈవెన్ అన్ యాన్యువల్ ఇన్కమ్ అండి. చాలా మంది యాన్యువల్ ఇన్కమ్ కూడా కాదు, అంత టీడీఎస్ కడుతున్నారు. ఇదేమి ఇది ఓపెన్ సీక్రెట్, ఇది సో మెనీ ప్రూఫ్స్ ఫర్ ఇట్, రైట్ ఫ్రెండ్స్. ఓకే, సో గుర్తు పెట్టుకోండి, ఆల్ సక్సెస్ఫుల్ లీడర్స్ షోన్ మోర్ నెంబర్ ఆఫ్ ప్లాన్స్. ఎక్కువ ప్లాన్ చూపిస్తేనే సక్సెస్ అయ్యారండి. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఎలిన్ గారు ఐ జస్ట్ షోన్ ప్లాన్స్ అండి, ప్లాన్ చెప్పకుండా మీరు ఎక్కడ రాలేదు సార్. వి షోన్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. కొంతమంది ఎస్ చెప్పారు, నో చెప్పారు, రకరకాలు చెప్పారు, అన్ని చెప్పారు, బట్ స్టిల్ వి షోన్ ద ప్లాన్స్. వి నెవర్ స్టాప్డ్ అండి. అవర్ ఓన్లీ మోటివేషన్ తెలుసా అండి, ఎవరైనా ఒక పర్సన్ నాకు నో చెప్పారు అనుకోండి, ఇంకెక్కువ చెప్పాలని తప్ప ఉండేది అనమాట, ఎక్కువ ప్లాన్ చెప్తామని. we never ఫిజర్డ్ అవుట్ అండి, ఫిజర్డ్ అవుట్. నో, ఎవరో చెప్పారని మేము ఫిజర్ ఇదైపోలేదండి యాక్చువల్ గా, రైట్. ఓకే, యూ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్, అది ఇంపార్టెంట్. ఓకే, హ్యావ్ ఏ కమిట్మెంట్ గైస్. ఓకే, నా రిక్వెస్ట్ ఏంటంటే హ్యావ్ దిస్ కమిట్మెంట్. మినిమం నేను ఎంత బిజీగా ఉన్నా సరే మినిమం 3-4 ప్లాన్స్ పర్ వీక్ చెప్పాలి అని గోల్ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ WEEK అండి, వీక్ ఇది వారం, WEAK కాదు. ఓకే, వీక్ ప్లాన్ చెప్పాలి కాదు, 3-4 ప్లాన్స్ సక్సెస్ఫుల్ ప్లాన్స్ చెప్పండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్ వారానికి, రైట్. నెక్స్ట్ థర్డ్ అండి, లిసన్ టు వీడియోస్ డైలీ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే ఐ సజెస్ట్ అండి, బిఫోర్ ప్లాన్ ఆఫ్టర్ ప్లాన్ కూడా వీడియోస్ వినండి. ఎవరు వీడియోస్ వినాలి? వీడియోస్ గివ్స్ అంటే అందరూ సక్సెస్ఫుల్ లీడర్స్ వీడియోస్ ఉంటాయండి. ఓకే, మన AWW కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, రైట్. అలాగే వెస్టీజ్ మీడియాలో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు గౌతమ్ బాలి గారి వీడియోస్ చాలా ఉన్నాయండి. గౌతమ్ బాలి గారు అని టైప్ చేయండి ఒకసారి. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పీకర్ అండి, రైట్. ఓకే, ఐ లిసన్ టు హిమ్ కంటిన్యూస్లీ, రైట్. ఆ వీడియోస్ వింటుండండి. ఓకే, అండ్ మా వీడియోస్ కూడా చాలా ఉన్నాయి యాక్చువల్ గా. వీడియోస్ గివ్స్ యూ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ లీడర్స్. వాళ్ళు చెప్తారు యాక్చువల్, నేను ఇలా వెళ్ళాను బయటికి, నేను ప్లాన్ చెప్పాను, నాకు నో చెప్పారు, అవి మీకు రిలేట్ అవుతాయి అనమాట యాక్చువల్ గా, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది డాక్టర్స్ వీడియోస్ ఉన్నాయి, ఆడిటర్స్ వీడియోస్ ఉన్నాయి, రైట్. ఓకే, అండ్ అడ్వకేట్స్ వీడియోస్ ఉన్నాయి, అండ్ ఇంజనీర్స్ వీడియోస్ ఉన్నాయి, ప్రొఫెసర్స్ లైక్ మీ వీడియోస్ ఉన్నాయి, రైట్. అండ్ యూ హ్యావ్ పెయింటర్స్, యూ హ్యావ్ డ్రైవర్స్, అందరి వీడియోస్ ఉన్నాయండి యాక్చువల్ గా, రైట్. సో వీడియోస్ గివ్స్ యూ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఓకే, చూడండి, మీరు మీటింగ్ వెళ్లే ముందు వీడియో వినలేరు అనుకోండి, యాక్చువల్ గా మీ ఎక్సైట్మెంట్ లెవెల్స్ వేరే ఉంటాయండి. నేను ఎవరికైనా ప్లాన్ చెప్పే ముందండి, ఐ ఆల్వేస్ టేక్ అన్నమాట జర్నీలో నేను వీడియో వింటాను యాక్చువల్ గా. ఐ వాంట్ టు మేక్ మై, చూడండి సార్, పీపుల్ ఆల్వేస్ సీ యువర్ కాన్ఫిడెన్స్ అండి. సో వీడియోస్ విల్ గివ్ దట్ అండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్, న్యూ వర్డ్స్ ఇస్తాయి మనకి యాక్చువల్ గా, రైట్. ఓకే, సో దిస్ విల్ హెల్ప్ యూ ఫ్రెండ్స్, రైట్. వీడియోస్ హెల్ప్ ఇన్ రిలేటబిలిటీ, రిలేట్ చేస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ డాక్టర్ వెళ్ళారు అనుకోండి, ఒక డాక్టర్ వీడియోని మీరు కనెక్ట్ ఇవ్వగలిగితానికి ఆయన రిలేట్ అవుతాడు. ఓకే, అక్కడ చూసుకోవాలి. ఎంప్లాయ్ అనుకోండి, ఒక ఎంప్లాయ్ వీడియో వచ్చి మన యాక్చువల్ గా, రైట్. సో వీడియోస్ హెల్ప్ ఇన్ రిలేటబిలిటీ అండి. డాక్టర్, పెయింటర్ టు పెయింటర్ ఇలా మనం చేయొచ్చు యాక్చువల్ గా, రైట్. వీడియోస్ చాలా హెల్ప్ చేస్తాయి. ఈ బిజినెస్ ఏంటంటే, చూడండి సార్, ఆల్ సక్సెస్ఫుల్ లీడర్స్ అండి ఈ 8 స్టెప్స్ చేశారండి. సో అది అర్థం చేసుకోండి. ఇవి షుడ్ జస్ట్ గో బ్లైండ్లీ అండి, రైట్. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, కీప్స్ మోటివేషన్. మన మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ నుంచి ఎప్పుడు కూడా, వాట్ ఇస్ ఇన్స్పిరేషన్ ఫ్రెండ్స్? వీ కెన్ డూ, ఐ కెన్ డూ. సింపుల్ అండి. మొన్న నేను ఒక చిన్న రీసెర్చ్ చేశాను అండి. ఎవరైతే బిజినెస్ లో 6 to 7 years ఉన్నారో, వి టుక్ లాట్ ఆఫ్ లీడర్స్ నేమ్స్ అండి. ఓకే, అందరికి 6 to 7 years నుంచి ఉండే వాళ్ళందరికీ యావరేజ్ ఇన్కమ్, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏమైనా కావచ్చు అండి, యావరేజ్ ఇన్కమ్ పర్ మంత్ ఇస్ 2.5 lakhs అండి. చాలా మంది ఇంకా 20 లక్షలు కూడా ఉన్నాయి చాలా మంది. నేను చేసి చిన్న తీసుకున్నా అంటే చూడండి, ఒక 6 years ఈ బిజినెస్ లో, ఈవెన్ యాజ్ అ పెయింటర్, ఈవెన్ 10th class పర్సన్ కూడా 6 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తే 2.5 లక్షలు నెలకి వెళ్ళిపోయాడంటే జస్ట్ ఇమాజిన్ అండి. నేను ఎవరిని కించపరచలేదు సార్. మా కాలేజీలో ఒక ప్రిన్సిపల్ అంటే ఆయన బోల్డ్ అని రాసి బెస్ట్ రీసెర్చ్ తెచ్చుకొని 30 years, ఓకే, 30 years పెట్టి బుర్రంతా పాడు చేసుకొని కూర్చుంటే రిటైర్మెంట్ ముందు ఇన్కమ్ వచ్చి 2.4 lakhs అండి పర్ మంత్. 6 years యావరేజ్ ఇన్కమ్ ఇన్ వెస్టీజ్ ఇస్ 2.5 lakhs అండి. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ గివ్స్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ. ఐఎమ్ ఆల్సో గోయింగ్ దేర్. ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను 3 years డౌన్ ద లైన్. దాట్ ఈస్ అన్ యావరేజ్. అండ్ హైయెస్ట్ ఇన్కమ్ కొంతమందికి 20 లక్షలు ఉందండి, కొంతమందికి 42 లక్షలు ఉంది. పీపుల్ ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, దే కీప్స్ మోటివేషన్ అండ్ సో లిసన్ టు వీడియోస్ ఫ్రెండ్స్. ఓకే, నేను కంటిన్యూస్ వింటుంటానండి. నా ఇదేనండి యాక్చువల్ గా, వాట్ కెప్ట్ గౌతమ్ బాలి ఫర్ 16 years ఇన్ ద బిజినెస్. ఏంటి మోటివేషన్ అని. ఆయన మనలాంటి మనిషేనండి. ఐ లిసన్ టు హిమ్ కంటిన్యూస్లీ. ఆయన మైండ్ సెట్ అర్థం చేసుకుంటాను యాక్చువల్ గా. యూ కెన్ లిసన్ టు ఆల్ ఆఫ్ us అండి. వినండి ఒకసారి, రంజిత్ సింహాని వినండి, మల్లికార్జున్ వినండి. వాట్ మేడ్ మల్లికార్జున్ టు మేక్ 3 lakhs అండి? ఏమై ఉంటది? ఓకే, మీరు అది వినాలి ఎప్పుడు కూడా. మైండ్ సెట్ అర్థం కావాలంటే, మీకు ఇన్స్పిరేషన్ రావాలంటే వీడియోస్ వింటుండాలి, రైట్. ఓకే, లిసన్ టు వీడియోస్ అండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ షోయింగ్ ద ప్లాన్. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్లాన్ ముందు, ప్లాన్ తర్వాత మీరు వింటూ ఉండాలండి. ఇంత ముందు సార్ మీ యాక్చువల్గా డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా ఇవన్నీ చాలా కాస్ట్లీ అండి. థ్యాంక్స్ టు యూట్యూబ్ అండి, ఇవాళ ఉండే మన టెక్నాలజీ ఎంత అడ్వాంటేజ్ అయిందంటే డైరెక్ట్ సెల్లింగ్ కి వరం అయిపోయింది యాక్చువల్ గా. ఇవన్నీ ఫ్రీ అండి.
ఓకే, టుడే ఇంటర్నెట్ కూడా చాలా ఫ్రీ అండి. వన్స్ యూ పే ఇట్స్ ఫర్గెట్, యూ కెన్ యూస్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ వాడుకోవచ్చు. యాక్చువల్ గా ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ ఇవన్నీ ఈ డిఫరెంట్ వీడియోస్ అన్ని చూడడం కన్నా అండి, ఇది మన లైఫ్ కోసం, మన కోసం. ఓకే, వెస్ట్ సక్సెస్ఫుల్ లీడర్స్ తాలూకు వీడియోస్ వినండి సార్, యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, బట్ గుర్తు పెట్టుకోండి సార్, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వర్డ్ ఉంది ఇక్కడ, వీడియోస్ డైలీ. నేను చాలా ఇంపార్టెంట్, నేను చెప్పినవి ఏవి కూడా టఫ్ కాదండి. 8 కోర్స్ స్టెప్స్ అన్ని కూడా చాలా సింపుల్ స్టెప్స్ ఇవి. ఓకే, నేను చూడండి ప్లాన్ చెప్పన్నా కానీ సైన్ అప్ చేయమని చెప్పలేదు. జస్ట్ ఐ ఆస్క్ యూ టు షో ద ప్లాన్. రిజల్ట్ మీ సంబంధం లేదు. వి నాట్ ఆస్కింగ్ టు సైన్ పీపుల్, షో ద ప్లాన్. ప్లాన్ వినమంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాం అండి, వీడియోస్ వినమంటున్నాము కానీ డైలీ వినమంటున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, రోజు వినాలి. రైట్, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఏ వీడియోస్ వినాలండి? వెస్టీజ్ మీడియా ఉందండి, ఇక్కడ మీకు అన్ని దొరుకుతాయి. యాక్చువల్ గా గౌతమ్ బాలి గారు మీకు చాలా వీడియోస్ ఉంటాయి వెస్టీజ్ లో. ఇక్కడ ప్రైవేట్ వీడియోస్ ఉంటాయి, చాలా ఉంటాయి. అలాగే యూ హ్యావ్ AWW, దీంట్లో ఏలెన్ శ్రీనివాసరావు టైప్ చేస్తే మా వీడియోస్ వస్తాయి యాక్చువల్ గా. అండ్ రంజిత్ సింహ, ఓకే, మా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇందులో ఆల్మోస్ట్ వీ హ్యావ్ 70 to 80 వీడియోస్ ఉన్నాయండి. ఓకే, అండ్ మీరు వెస్టీజ్ లో చూస్తే ఆల్మోస్ట్ వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఓకే, యూ కెన్ లిసన్ టు మెనీ లీడర్స్ అండి. ఓకే, గెట్ దట్ ఇన్స్పిరేషన్ గైస్, గెట్ దట్ మోటివేషన్ అండి, చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా. రైట్, నెక్స్ట్ ఫోర్త్ అండి, రీడ్ ఏ మినిమం ఆఫ్ 30 minutes డైలీ. నేను రోజు పడుకునే ముందండి మ్యాండేటరీ ఐ రీడ్ అట్లీస్ట్ 30 minutes. నేను ఏదో బుక్స్ ఏదో పడుకుంటాను. ఓకే, నేను ఐ హావ్ ఇంత ముందు అంటే బుక్స్ ఏంటంటే ఎక్కడ ఉండేవండి, ఐఎమ్ క్యారింగ్ మై సెల్ఫ్ అన్నమాట. ఓకే, నేను ఎప్పుడు కరెంట్లీ ఐఎమ్ రీడింగ్ ఆన్ కిండిల్. ఓకే, నా కిండిల్ కొనుక్కున్నాను యాక్చువల్ గా. ఓకే, ఐ రికమెండ్ యూ. కిండిల్ ఏంటంటే ఐ కెన్ యాక్చువల్లీ, నాకు ఏదైనా పాయింట్ నచ్చింది అనుకోండి, ఐ కెన్ షేర్ ఇట్ టు మై టీమ్, వెంటనే షేర్ చేయొచ్చు అండి. మీరు కిండిల్ కొనుక్కుంటే మొబైల్లో కూడా యాప్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే, నేను మొబైల్లో చదివినా కిండిల్లో చదివినా అవి ఆటోమేటిక్ గా ఆ పేజ్కి వెళ్ళిపోతుంటది అనమాట. ఓకే, నాకు తెలుస్తుంటది నేను ఎంత స్పీడ్ చదువుతున్నాను, ఎన్ని పేజీలు చదువుతున్నాను, ఎవ్రీథింగ్. ఐ గెట్ మై డేటా అండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఆల్ గ్రేట్ లీడర్స్ ఆర్ రీడర్స్ అండి. యాక్చువల్ గా అబ్రహం లింకన్ చనిపోయిన రోజు లాస్ట్ డే అండి, దట్స్ ద బ్యూటీ యాక్చువల్లీ. లాస్ట్ డే ఆయన బెడ్ మీద చనిపోయారు. చనిపోయినప్పుడు ఆయన్ని లిఫ్ట్ చేస్తుంటే బెడ్ సైడ్ అండి ఓపెన్ బుక్ ఉంది. గుర్తుపెట్టుకోండి సార్, గ్రేట్ లీడర్స్ అందరూ కూడా రీడర్స్ అండి. ఏదో ఒకటి ఇంకొకటి నేర్చుకోవాలని తపంతో ఉంటారు ఇప్పుడు కూడా. లేకపోతే చూడండి సార్, ఇఫ్ యూ డోంట్ రీడ్ అండి, ఇఫ్ యూ డోంట్ గివ్ ఫుడ్ యువర్ బ్రెయిన్, ఇట్ ఓన్లీ టేక్స్ నెగటివ్స్. పాజిటివ్ వచ్చే సమస్య లేదండి. ఓకే, మీరు ఎవరైనా యంగ్ ఉండాలి, యంగ్ థాట్స్ ఉండాలి, పీపుల్ తో రిలేట్ అవ్వాలనుకుంటే మాత్రం బుక్స్ చదువుతూ ఉండాలండి, నో క్వశ్చన్స్. రైట్, ఓకే, మోర్ పవర్ఫుల్ ఇన్ లైఫ్, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. దాని మించి ఇంకోటి లేదు. ఎడ్యుకేషన్ అంటే అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో డిగ్రీ చదవాలనుకుంటారండి, అంతవరకు చదువుతారు, తర్వాత పుస్తకం ముట్టే ముట్టరు అసలు. ఓకే, అది కాదు సార్ యాక్చువల్ గా. ఓకే, లైఫ్ లో కంటిన్యూస్ చదువుతూ ఉండాలి. రీడ్ మినిమం ఆఫ్ 30 minutes డైలీ, చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్, రీడింగ్ ఇస్ గుడ్ ఫర్ యువర్ బ్రెయిన్. నేను కవర్ చేస్తాను ఇక్కడ, ఇస్ మై ఇంపార్టెంట్ ఏరియా అండి. రీడింగ్ ఇంట్రడ్యూసెస్ యూ టు న్యూ ఐడియాస్ అండ్ ఇన్వైట్స్ యూ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. కొత్త సొల్యూషన్ దొరుకుతాయండి బుక్స్ లో. రైట్, చాలా ఇంపార్టెంట్. రైట్, రీడింగ్ మేక్స్ యూ బెటర్ పర్సన్, 100%. రైట్, ఓకే, యూ డీల్ ఇన్ డిఫరెంట్ వే విత్ పీపుల్. ఇది పీపుల్ తో డీల్ చేసే బిజినెస్ అండి. ఓకే, నేను బుక్స్ ఎందుకో నేను నెక్స్ట్ స్లైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్, మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ చూడండి ఒకసారి, చదవడం వల్ల ఏంటి ఉపయోగాలు. ఓకే, రీడింగ్ ఇంప్రూవ్ సార్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇంటర్పర్సనల్ కాదండి, ఇంట్రాపర్సనల్ కూడా ఇంప్రూవ్ చేస్తాయండి. అంటే స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్, నీతో నీ మాట్లాడే పద్ధతి కూడా మారిపోతుందండి. ఒక ఇంటర్పర్సనల్ అంటే బిట్వీన్ పీపుల్ అండి, పీపుల్ తో మాట్లాడే తరీకా మారిపోతుంది. రైట్, అండ్ రీడింగ్ స్ట్రెంథెన్స్ పర్సెప్షన్స్ అండ్ కన్విక్షన్స్ అండి. దయచేసి అర్థం చేసుకోండి సార్, మన అందరం కూడా ఎవరి కలద్దాలతో వాళ్ళ లోకాన్ని చూస్తామండి. మన కలద్దాలు మనవి, ఎవరి కలద్దాలకు ఉంటాయండి పర్సెప్షన్స్ అండి. పర్సెప్షన్స్ ఉంటాయి మనందరికి కూడా. వీఆర్ పర్సీవ్డ్, మన పర్సీవ్డ్ ఇండివిజువల్స్, మనకు మన ఓన్ పర్సెప్షన్స్ ఉంటాయి లోకం అంటే. ఓకే, ఈ కలద్దాలు మార్చాలండి. చూడండి, ఒక అతను యాక్చువల్ డాక్టర్ దగ్గరికి వచ్చాడండి. డాక్టర్ దగ్గరికి వచ్చి, సార్ నాకు కరెక్ట్ గా విజన్ లేదండి, సరే కనపట్లేదంటే డాక్టర్ గారు ఆయన కలద్దాలు తీసి ఆయనకి ఇచ్చారంట. పెడితే ఇప్పుడు ఆయన పేషెంట్ అన్నాడంట, సార్ ఇప్పుడు అసలు ఏమీ కనపట్లేదని. దెన్ డాక్టర్ కాఫ్ వచ్చింది అనమాట, ఇదేంటిది, నేను 25 ఏళ్ళ నుంచి వాడుతున్నాను కలద్దాలని, నీ పెడితే కనపట్లేదు అనుకుంటున్నామంటే. ఇలా ఉంటాయి లైఫ్ అంతా కూడా. చాలా మంది తెలుసండి ఎందుకు రిలేషన్స్ బాగుండో తెలుసా అండి, పీపుల్ వాళ్ళ కలద్దాల నుంచి వేరే వాళ్ళని చూస్తారండి. మీ కలద్దాల నుంచి మీ లైఫ్ వేరేగా ఉంటుందండి, వేరే వాళ్ళ కలద్దాలు వేరేగా ఉంటాయి. ఇది పర్సీవ్డ్ వరల్డ్, ఇది చాలా ఇంపార్టెంట్, మన పర్సెప్షన్స్. ఓకే, ఈ పర్సెప్షన్స్ ఏంటి, కన్విక్షన్స్ ఏంటి అర్థం కావాలంటే యూ హావ్ టు రీడ్ అండి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ అండి, రీడింగ్ ఇంప్రూవ్స్ యువర్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. గుర్తుపెట్టుకోండి సార్, సెల్ఫ్ డిసిప్లిన్ అని పెరగడానికి మీకు రీడింగ్, కంటిన్యూస్ రీడింగ్ అర్థమవుతుంది. ఏది చదివేసుకున్నాం సార్, అన్ని కూడా మనం చాలా చదివామండి. హిస్టరీ చదివాము, అక్బర్ చదివాము, అలెగ్జాండర్ గురించి చదివాము, అన్ని చదివామండి. ఎవరెవరో రోడ్ల మీద చెట్లు నాటారని చదివాము, చాలా చదివాం యాక్చువల్గా. ఓకే, ఇది మన కోసం మనం చదువుతామండి. ఈ బుక్స్ అన్ని ఏంటంటే దే విల్ యాక్చువల్లీ ఓపెన్ అప్ యువర్ ఓన్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఓపెన్ చేస్తాయి. నేను నెక్స్ట్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా కన్సిస్టెన్సీని ఇంప్రూవ్ చేస్తుందండి.
రైట్ ఫ్రెండ్స్. ఓకే, నౌ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ టు న్యూ టాపిక్ టుడే. ఎందుకు పుస్తకాలు మీకు అర్థం కావడం చెప్తున్నాను. యాక్చువల్ గా దీన్ని జోహారీ విండ్ అంటారండి. ఇందులో జాన్ అండ్ హరీష్ ఇద్దరు అండి. యాక్చువల్ గా వీళ్ళిద్దరు కలిపి ఈ థియరీ తీసుకొచ్చారు యాక్చువల్ గా. ఓకే, ఈ జోహారీ విండ్ ఏం చెప్తుందంటే మన ఎవ్రీ ఇండివిజువల్ కండి 4 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయంట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 4 అంటే 4 డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, ఏరియాస్ ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, ఇదొక 2x2 మ్యాట్రిక్స్ అండి. ఈ 2x2 మ్యాట్రిక్స్ లో ఇక్కడ చూడండి నాలుగు ఉంటాయి. 4 డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లో. ప్రతి పర్సన్ లో, ప్రతి మనిషిలో 4 డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయండి. ఒకటి ఓపెన్ ఏరియా అంట. ఏంటి ఓపెన్ ఏరియా? నోన్ టు అదర్స్, నోన్ టు సెల్ఫ్. నా గురించి నాకు తెలుసు, నా గురించి వేరే వాళ్ళకి కూడా తెలుసు. ఏంటది? ప్రాబ్లం నా పేరు తెలుస్తుంది. ఎస్ సార్, నేను ఏ కలర్ ఉన్నా తెలుస్తుంది, నేను ఎలా మాట్లాడుతున్నా తెలుస్తుంది. ఎస్ సార్, నో రైట్. ఓకే, నేను ఎలా డ్రెస్ చేస్తున్నా తెలుస్తుంది. ఓకే, ఇవన్నీ ఏంటండి? నోన్ టు సెల్ఫ్, నోన్ టు అదర్స్. దీన్ని ఓపెన్ ఏరియా అంటారండి. ఓకే, రెండో చూడండి, నోన్ టు అదర్స్, నాట్ నోన్ టు సెల్ఫ్. అది బ్లైండ్ స్పాట్స్. అర్థమైందంటే నా గురించి నాకు తెలియదు, వేరే వాళ్ళకి తెలుసు. అది బ్లైండ్ స్పాట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడుతున్నప్పుడు నా ముఖ కవలికలు ఎలా ఉన్నాయి, నా ఫీలింగ్ ఎలా ఉంది నాకు తెలియదు. ప్రాబ్లం మీకు తెలుసు. ఎస్ ఆర్ నో? నేను మాట్లాడుతున్న నోట్లో తుప్పర్లు వస్తున్నాయి అనుకోండి, అది వేరే వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. నేను మాట్లాడుతున్న నా స్మెల్ వస్తుంది అనుకోండి, నాకు తెలియదు, మీకు తెలుస్తుంది. రైట్? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో నాకు తెలుసు. సారీ, నా నెగిటివ్స్ నాకు తెలియదు, కొన్ని మీకు తెలుస్తుంటాయి. రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్లైండ్ స్పాట్స్ అంటారు. నేను మళ్ళీ వస్తాను వెనక్కి, చూడండి ఒకసారి. దీని సెకండ్ ఏరియా ఇదేంటండి? నాట్ నోన్ టు సెల్ఫ్ బట్ నోన్ టు అదర్స్. చూడండి, థర్డ్ దాన్ హిడెన్. ఇదేంటో తెలుసా? నోన్ టు సెల్ఫ్, నాట్ నోన్ టు అదర్స్. చాలా మంది అండి వాళ్ళ లైఫ్ లో కొన్ని దాచేస్తారండి. జీతం నాకు తెలుసు, నేను వేరే వాళ్ళు చెప్పను. సార్ నో రైట్? ఎప్పటికీ చెప్పను. ఇదేంటిది? హిడెన్ అండి, హిడెన్ ఏరియా అనమాట. ఓకే, అండ్ నా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అనుకోండి, నాకు తెలుసు. ఓకే, నాకు కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, నాకే తెలుసు, నేను పక్క వాళ్ళకి చెప్పను, ఎవరికి చెప్పను, ప్రపంచానికి చెప్పను. అర్థమైంది? యాక్చువల్గా దీని ఏమంటారు? యాక్చువల్గా నోన్ టు సెల్ఫ్, నాకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. ఇది హిడెన్ ఏరియా. చూడండి, ప్రతి ఇండివిజువల్ లో ఇవన్నీ ఉంటాయి. ఓపెన్ ఏరియా ఉంటది, బ్లైండ్ స్పాట్ ఉంటది, హిడెన్ ఏరియా ఉంటది. ఇంకో ఇంపార్టెంట్ ఏరియా ఉంటదండి, అన్నోన్ ఏరియా. అదేంటో తెలుసా? నాట్ నోన్ టు సెల్ఫ్, నాకు తెలియదు, నాట్ నోన్ టు అదర్స్, వేరే వాళ్ళు కూడా తెలియదు. ఓకే, సింపుల్ సార్, మీకు అర్థమైంది అనుకుంటా. ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ఈ 4 ఏరియాస్ ఉంటాయండి. ఎలా మనం గ్రో కావాలి ఇందులో. ఓకే, చూడండి, తీసుకోండి సార్. ఇది మళ్ళీ చూడండి, దీన్నే ఇంకోలా చూపించాను. యాక్చువల్ నేను గమనించండి, ఎవరైనా ఒక పర్సన్ బాగా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఈ ఓపెన్ ఏరియా పెరగాలండి. ఎవరైతే ఈ ఓపెన్ ఏరియా బాగా పెంచుకోండి. ఏంటి ఓపెన్ ఏరియా అండి? నాకు తెలుసు, వేరే వాళ్ళకి కూడా తెలుసు. ఈ ఏరియా ఎవరికైతే ఓపెన్ అవుతుందో వీళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్. మీరు చూడండి, బిల్ గేట్స్ గురించి, బిల్ గేట్స్ కి తెలుసు, ప్రపంచాన్ని అందరికీ తెలుసు బిల్ గేట్స్ అంటే ఏంటో. అందుకే ఆయన సక్సెస్ అయ్యాడండి. అంబానీ ఫ్యామిలీ ఏంటి, అంబానీ ఇల్లు ఏంటి, అంబానీ కూతురు ఎవరు, అంబానీ ఎప్పుడు పెళ్లి చేశాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఎన్ని కార్లు ఉన్నాయి, ప్రతి తెలుసు అందరికి. సార్ నో, మన ఇంట్లో విషయాలు మనకే తెలియవు. ఈ ఓపెన్ ఏరియా ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్ సక్సెస్ అవుతారండి. ఓకే, ఏం చేయాలి దీన్ని చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇదే ఏరియా మీకు అర్థమైంది కదా. యాక్చువల్గా ఏరియా ఈక్వల్ ఉంటుంది అందరికీ అండి. జనరల్ గా ఒక యావరేజ్ పర్సన్ కి ఇవన్నీ కూడా చాలా ఈక్వల్ గా ఉంటాయంట. 4 ఏరియాస్ ఈక్వల్ గా ఉంటాయంటండి. కాకపోతే సక్సెస్ కావాలంటే ఏం చేయాలండి తెలుసా? ఇక్కడ చూడండి, ఈ నోన్ సెల్ఫ్, నోన్ బై సెల్ఫ్ టు అన్నోన్ బై సెల్ఫ్, ఇది నాకు తెలియని ఏరియా. ఓకే, ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎవరి దగ్గర తీసుకోవాలండి? మన అప్లైన్ దగ్గర తీసుకోవాలి, మన మెంటర్ దగ్గర తీసుకోవాలి, మన ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఓకే, నేను మాట్లాడుతున్నప్పుడు బాగానే మాట్లాడుతానా, నా స్పీచ్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది అయిపోయిన వెంటనే కాల్ రంజిత్ అండ్ మల్లికార్జున్ అండి, నేను ఎలా మాట్లాడిన అడుగుతాను. యాక్చువల్ గా ఏమైనా చేంజెస్ ఉన్నాయో అడుగుతాను. యాక్చువల్ గా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నా సరే అడుగుతుంటారండి, ఏం కానీ బాగుందా, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో అడుగుతారు. ఎవరైతే ఫీడ్బ్యాక్ తీసుకుంటారో, సార్ నేనే ఇంప్రూవ్ అవ్వగలనా, నాకేమైనా ఇంకేమైనా మార్చుకోవచ్చా, ఎవరైతే ఫీడ్బ్యాక్ తీసుకుంటారో, నేను ప్లాన్ చెప్తున్నాను సార్, ఈ ఏరియా నేను చెప్పి చూపిస్తాను, ప్లాన్ చూపిస్తాను, నాకేమైనా ఫీడ్బ్యాక్ కావాలి, నా డ్రెస్ కోడ్ బాగానే ఉందా, నేను మార్చుకున్నానా, ఇంకేమైనా చేంజెస్ చేయాలా, యూనో. సో ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఓకే, మీకు తెలియకుండానే మీ ఓపెన్ ఏరియా పెరుగుతుందండి, మీ బ్లైండ్ ఏరియా తగ్గుతుందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మీ జర్నీ ఓపెన్ నుంచి బ్లైండ్ ఏరియాలోకి వెళ్ళాలి అనుకుంటే, ఈ లైన్ మార్చుకోవాలనుకుంటే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, నెంబర్ 1. ఓకే, నెంబర్ 2 చూడండి, ఇది హిడెన్ ఏరియా. ఇదేంటంటే యాక్చువల్ గా నోన్ టు సెల్ఫ్, అన్నోన్ టు అదర్స్, నాట్ నోన్ టు అదర్స్. ఇదేం చేయాలండి? యాక్చువల్ గా డిస్క్లోజ్ చేయాలండి. మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ డిస్క్లోజ్ చేయాలి. మీరు ఎక్కువ మందికి చెప్పగలిగితే, మీ గురించి ఎక్కువ మందికి చెప్పగలిగితే తప్పే ఉందండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీ గురించి మీరు ఎక్స్పాండ్ చేస్తారో, డిస్క్లోజ్ చేస్తారో, ఈ హిడెన్ ఏరియా తగ్గుద్దండి. డిస్క్లోజ్ చేయాలి, ఓపెన్ చేయాలి, మీ సెల్ఫ్ ఓపెన్ చేయాలండి. ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో యూ బికమ్ ట్రస్ట్ వర్తీ అండి. ఓకే, డిస్క్లోజ్ చేయాలి.
చాలా మంది తన సొంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెప్పరు చాలా విషయాలు. ఓకే, అది నేర్చుకోవాలండి. మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే డిస్క్లోజ్ చేయాలి. మీరు డిస్క్లోజ్ చేయకపోతే ఫీడ్బ్యాక్ రాదు. డిస్క్లోజ్ చేయాలి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ వీక్నెస్ ఉంది, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, యూనో దట్స్ వాట్ డిస్క్లోజర్ అండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్ స్టెప్ అండి. ఓకే, ఇది ఎవరు చేయగలుగుతారంటే ఒక మంచి మెంటర్ కెన్ హెల్ప్ యూ. ఓకే, అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే మీకు ఫీడ్బ్యాక్ దగ్గర మెంటర్ హెల్ప్ తీసుకోవాలండి. మీరు మీ ఫ్రెండ్స్ కి, మీ టీమ్ కి మీరు ఓపెన్ గా ఉండగలగాలి, డిస్క్లోజ్ చేయగలుగుతుండాలి. ఓకే, నెక్స్ట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ అన్నోన్ ఏరియాని తక్కువ చేయాలంటే ఫ్రెండ్స్, ఇది ఒకే ఒక దీని వల్ల అవుతుందండి, బుక్ రీడింగ్ వల్ల మాత్రం అవుతుంది. దాన్నే వి కాల్ ఇట్ as షేర్డ్ డిస్కవరీ. ఓకే, మీరు బుక్ ఇది ఎవరికి తెలియదు, నా గురించి నాకు తెలియదు, వేరే వాళ్ళు కూడా తెలియదు అండి. ఈ ఏరియాను మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే అది ఒక్క బుక్ రీడింగ్ వల్ల మాత్రమే అవుతుందండి. అందుకు బుక్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. తెలుసండి, బుక్ రీడింగ్ ఎవరైతే ఎక్కువ చేస్తారు, ఐ సీన్ సార్ మెనీ సిఇఓస్ దే ఆల్వేస్ రీడ్ అండి. అందుకే దేర్ ఇస్ అ ఛానల్ అనమాట, రీడ్ లైక్ ఎ సిఇఓ అంటారు అని. దర్ అగ్రెసివ్ రీడర్స్ అండి, ఎక్కువ చదువుతూనే ఉంటారు, కొత్త కొత్త బుక్స్ చదువుతూనే ఉంటారండి, ఏ బుక్ లాంచ్ అయినా చదువుతుంటారు. ఓకే, సో జోహారీ విండో విల్ హెల్ప్ యూ అండి. ఓకే, ఇది పర్సనాలిటీ విండోస్ ఇవి. ఓకే, మనం గ్రో కావాలంటే నెంబర్ 1 అండి, మన గురించి మనం డిస్క్లోజ్ చేయాలి. నెంబర్ 1 ఓపెన్ గా ఉండాలి. నెంబర్ 2 అండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. యూ షుడ్ హ్యావ్ ఎ మెంటర్. మీకు ఏమైనా వీక్నెస్ ఉంటే అడిగి తెలుసుకొని ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలండి. ఇట్ కుడ్ బి డౌన్ లైన్, ఇట్ కుడ్ బి ఫ్రంట్ లైన్, ఇట్ కుడ్ బి ఎనీబడి అండి. యూనో మీ అప్లైన్ కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన మీ ఫ్రెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా నాకు అన్ని విషయాలు తెలియవండి, నాకు ఒక విషయం తెలుసు, నాకు కొన్ని విషయాలు తెలియవని సంగతి నాకు తెలుసు. ఈ మొత్తం నాలెడ్జ్ ఉంటే చాలండి. అన్ని నాకు తెలుసు అనే గర్వం ఉండేవాడికి ఏది రాదని అర్థం అండి. నాకు కొన్ని విషయాలు తెలియవు అని నాకు తెలియాలి. ఐ షుడ్ నో దట్ ఐ డోంట్ నో. ఓకే, దెన్ యూ కెన్ టేక్ ఫీడ్బ్యాక్స్ అండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అండ్ బుక్ రీడింగ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఓపెన్ అప్ దిస్ అన్నోన్ ఏరియా. అందుకు బుక్స్ ఇంపార్టెంట్. ఓకే, ప్లీజ్ రీడ్ రెగ్యులర్లీ ఫ్రెండ్స్, రైట్? ఏం బుక్స్ చదవాలి? ఫర్ ఎగ్జాంపుల్, నాకైతే ఫండమెంటల్ ఈ బుక్ చాలా ఇష్టం అండి, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. ఓకే, గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు ఏంటి. ఇందులో డ్రీమ్ గురించి మాట్లాడతాడండి. వై డ్రీమ్ ఇస్ ఇంపార్టెంట్, ఎందుకు పీపుల్ ఎక్స్క్యూజెస్ చెప్తారని చాలా చెప్తారు. ఎక్స్క్యూజ్ చాలా మంది మీటింగ్ ప్రమోట్ చేస్తుంటే చెప్పుకుంటారు కదా, ఓకే ఇవాళ మా ఇంట్లో ఒక ఇది ఉంది అంటే ఒక 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 పర్సన్ కి డెలివరీ ఉంది, సో వీఆర్ బిజీ అంటాడు. ఆ డెలివరీ దేని తెలిసింది, కుక్క డెలివరీ ఉండి బిజీ అయిపోయి మీటింగ్ రాలేకపోయారు. తప్పే లేదండి, కుక్క పేరు లక్ష్మి. నాకు ఆయన ఏం చెప్పారంటే లక్ష్మికి డెలివరీ ఉంది సార్, అందుకు రాలేకపోతున్నారంటే అనుకున్నాను వైఫ్ అనుకున్నా. తీరా చూస్తే లక్ష్మి ఎవరంటే కుక్క. ఓకే, డజంట్ మీన్ వై పీపుల్ టెల్ ఎక్స్క్యూజెస్ అండి అని చెప్తాడు. యాక్చువల్ గా ఎక్స్క్యూజెస్ ని ఎక్స్క్యూజ్ ఐటీస్ అంటాడు. యాక్చువల్ గా అంటే ఆర్థరైటిస్ అంటే ఐటీస్ అంటే డిసీజ్ అండి. ఎక్స్క్యూజ్ ఐటీస్ అంటే ప్రతి దానికి ఏదో ఒక సాకు చెప్పేవాడిని ఎక్స్క్యూజ్ ఐటీస్ అంటారండి. ఓకే, సో ఈ బుక్ లో చాలా బాగా రాస్తాడు, ఎందుకు పీపుల్ ఎక్స్క్యూజ్ చెప్తారు. మీకు అర్థమైపోతుంది, ఎవరు చెప్తారు అనుకోండి అర్థమైపోతుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని, రైట్? సో యూల్ అండర్స్టాండ్ హౌ టు హ్యాండిల్ ఎక్స్క్యూజెస్, రైట్? అండ్ యూ కెన్ విన్ అండి. ఈ బుక్ చదవండి సార్. ఈ బుక్ గాని మీరు చదివితే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ స్టోరీస్ అండి. యూ బికమ్ ఎ గ్రేట్ స్టోరీ టెల్లర్. మీరు విజయం సాధించగలరు. ఎన్ని స్టోరీస్, ప్రతి విషయాన్ని ఒక స్టోరీతో చెప్తాడండి. నాకు తెలుసండి, యాటిట్యూడ్ గురించి. ఓకే, ఏదైనా ఒక మంచి బుక్ చదివితే అది మీకు ఈ బుక్ ఏనండి, యూ క్యాన్ విన్ లో దొరుకుతుందండి. ఎన్ని స్టోరీస్, అద్భుతమైన స్టోరీస్ ఉంటాయండి యాక్చువల్ గా, రైట్? అండ్ నా ఫేవరెట్ స్టోరీస్ అనే బుక్ లో ఉన్నాయండి. అండ్ సీక్రెట్, రహస్యం ఏంటి, రహస్యం అండి. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడతారు యాక్చువల్ గా, రైట్? మ్యాజిక్ అండి, ఇట్ టాక్స్ అబౌట్ ఫీలింగ్. ఓకే, ఈ బుక్ ఎంత మాట తెలుసు, యాక్చువల్లీ బుక్ టాక్స్ అబౌట్ మ్యాజికల్ థింగ్స్ అండ్ లైఫ్ లో మ్యాజిక్స్ అవుతుంటాయండి, నిజంగా మ్యాజిక్స్ అవుతాయి. ఓకే, ఆ మ్యాజిక్స్ ఏంటో అర్థం కావాలంటే బుక్ చదవాలండి, రైట్? ఓకే, అలాగే ఈ బుక్ అండి, ఎవ్రీ సిఇఓ ఇన్ ద వరల్డ్ అండి ప్రతి రోజు రెగ్యులర్ రీడింగ్ ఉండే బుక్ ఏదైనా ఉంటే అది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అండి. అత్యంత ప్రభావవంతుల 7 అలవాట్లు, 7 హ్యాబిట్స్. అందులో 3 ప్రైవేట్ అండి, 3 పబ్లిక్ అనమాట. అంటే ప్రైవేట్ విక్టరీ అంటే మన మీద మనం విజయం సాధించడం కోసం కొన్ని ఉంటాయండి, కొన్ని అలవాట్లు. పబ్లిక్ విక్టరీ అంటే వేరే వాళ్ళతో విజయం సాధించడానికి 3 ఉంటాయి. అండ్ లాస్ట్ ఏంటంటే షార్పింగ్ ద సా అని చెప్పి, అంటే రెగ్యులర్ గా మళ్ళీ మనం ఎందుకు గ్రో అవ్వాలి, ఎందుకు మనం బుక్స్ చదవాలని దాని గురించి రాస్తాడు. యాక్చువల్ గా అద్భుతమైన బుక్ అండి, ఫెంటాస్టిక్ బుక్, అది నా ఫేవరెట్ యాక్చువల్ గా, రైట్? అండ్ నెక్స్ట్ బుక్ అండి, హౌ టు విన్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, డాల్ కార్నీ బుక్ అండి. అంటే అందరినీ ఆకట్టుకునే కళ, పీపుల్ తో డీల్ చేయడం మీకు తెలియాలి అనుకుంటే ఈ బిజినెస్ అంతా కూడా పీపుల్ తో డీల్ చేస్తాం యాక్చువల్ గా. ఓకే, ఇది ఒక కళ అండి. నేను ఒక బుక్ చెప్తాను సార్. యాక్చువల్ గా చార్లెస్ ష్వాబ్ అనే పర్సన్ అండి, ఇప్పుడు కాదు సార్, చార్లెస్ ష్వాబ్ 1920s లో హైయెస్ట్ పెయిడ్ పర్సనాలిటీ అండి ఎప్పటికీ కూడా. అంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ ఎంప్లాయ్ కూడా చార్లెస్ ష్వాబ్ అంత సంపాదించలేదండి. అప్పుడు ఆయనకి 1920 ఆయనకి $200 million పర్ యానం సాలరీ అనమాట. అది ఇప్పుడు ఈక్వేట్ చేసి చూస్తే ఇంతవరకు ఎవరు ఆయన సాలరీ తీసుకోలేదు.
అండ్ యు నో హూ ఇస్ హి ఈజ్ అ మిషనిస్ట్ అండి. ఇంజనీర్ కాదు, మిషనిస్ట్ అంటే ఒక మెకానిక్ లాగా అనమాట, మిషన్ ఆపరేట్ చేసే ఆపరేటర్. ఆయన వచ్చి ఆండ్రూ కార్నిక్ చెప్తాడు అనమాట, నా దగ్గర ఒక థాట్ ప్రాసెస్ ఉందని చెప్పి, ఈ థాట్ ప్రాసెస్ ప్రెజెంట్ చేస్తానంటే అప్పుడు ఆండ్రూ కార్నిక్ ఆయన తాలూకా సీరియస్ టెస్ట్ చూసి, నువ్వు కొంచెం నాకు చెప్పడం కాదు, నేను మొత్తం స్టీల్ ఓనర్స్ అందరి దగ్గర కూర్చోబెడతాను, అక్కడ చెప్పమంటాడు అనమాట. 1 hour ప్రెజెంటేషన్ అండి. అన్ఫార్చునేట్ తెలుసా అండి, చరిత్రలో ఏదైనా ఒక తప్పుది జరిగిందంటే తప్పుది అని తెలుసా అండి, చార్లెస్ ష్వాబ్ ఆ రోజు 1 hour ఏదైతే మాట్లాడేది రికార్డ్ కాలేదండి. సో అన్ఫార్చునేట్ ఇన్ ద వరల్డ్, అది రికార్డ్ కాలేదు. ఎందుకంటే ఒక మిషనిస్ట్, ఒక మోటార్ ఆపరేటర్, ఒక మిషన్ ఆపరేటర్ వచ్చి స్టేజ్ ఎక్కి గంట మాట్లాడితే, ఆ వేళ ప్రపంచంలో ఉండే అత్యంత ధనవంతులందరూ, స్టీల్ మిల్ ఇండస్ట్రీ ఓనర్స్ అందరూ కూడానండి, అప్పుడు స్టీల్ ఓనర్సే ధనవంతులండి, వీళ్ళందరూ కలిపి, ఓకే, వీళ్ళందరూ కలిపి విని యాక్సెప్ట్ చేసి ఆయన్ని సీఈఓ చేశారు. యునైటెడ్ స్టీల్ కంపెనీ అని కంపెనీ సీఈఓ చేశారండి. సీఈఓ చేసి హైయెస్ట్ పే ఇచ్చారు ఆ రోజుల్లో, $200 million పర్ యానం. అత్యంత అంటే రిచెస్ట్ ఎంప్లాయర్ ఉంటే ఆయన చార్లెస్ ష్వాబ్ అండి. ఆయన ఇంటర్వ్యూ చేశారు, అది మన అది రికార్డ్ లేదు, మన ఇంటర్వ్యూ చేశారు, అడిగారు అనమాట. యాక్చువల్ గా ష్వాబ్ అసలు మీ సక్సెస్ కారణం ఏంటంటే ఒకటే చెప్పాడండి, మై ఎబిలిటీ టు డీల్ విత్ పీపుల్. టేక్ దిస్ వర్డ్స్ అండి, యూనో, మై ఎబిలిటీ టు డీల్ విత్ పీపుల్ మేక్ మీ సో సక్సెస్ఫుల్ అని. ఓకే, ఆ ఎబిలిటీ టు డీల్ విత్ పీపుల్ మీకు రావాలంటే యూ హ్యావ్ టు రీడ్ దిస్ బుక్ అండి. మీకు కంటిన్యూస్ రీడింగ్ బుక్ అయి ఉండాలండి. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. దయచేసి అర్థం చేసుకోండి సార్, ప్రపంచంలో ఎవరు మీకు ఇవన్నీ టీచ్ చేయరండి. ఏడబ్ల్యూ సిస్టమ్ లో ఇది మీకు అవకాశం దొరికిందండి, అందరినీ ఆకట్టుకునే కళ. ఈ బుక్ చదువుదాం ఒకసారి, ఓకే. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అర్థం కావాలంటే ద బిజినెస్ ఆఫ్ 21st Century బై రాబర్ట్ కియోసాకి, ఇన్ రిచ్ డాడ్ పూర్ డాడ్ రైటర్ అండ్ యాక్చువల్ గా రీడ్ దిస్ బుక్. 21వ శతాబ్దం వ్యాపారం ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు ఎంత పెద్దది. నేను ఈ బుక్ చదివిన తర్వాత మా ఎంటైర్ నేను నా లైఫ్ నిలబెట్టాను, తీసుకొచ్చాడు, ఇండస్ట్రీ పెట్టాను. ఎందుకంటే అంత పొటెన్షియల్ ఇండస్ట్రీ. ఐ నో హౌ బిగ్ ఇట్ కుడ్ బికమ్ అండి. ఓకే, ఏ మూలన ప్రపంచంలో ఏ మూలన మీరు ఉన్నా సరే అంటే మీ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు సార్, యుల్ బికమ్ ఎ బిలియనర్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ అండి. 100%. దట్స్ వాట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ఆల్ అబౌట్, రైట్. అండ్ ఈ బుక్ చూడండి ఒకసారి, హౌ ఐ రేజ్డ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఫెయిల్ టు సక్సెస్ సెల్లింగ్ బై ఫ్రాంక్ బెడ్జర్. ఎవరో తెలుసా అండి, ఒక ఈ ఫెయిల్డ్ ఇన్ మెనీ థింగ్స్ అండి. ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఆయన మొత్తం స్టార్ట్ చేసినంత కూడా 27 స్టార్ట్ చేశారండి. 34 years కి వాజ్ ఎక్స్పైర్డ్. చాలా తక్కువ స్పాన్ చేశాడు. 33 BMW కార్స్ కొనుక్కున్నాడండి. ఈజ్ ఎ బిలియనర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఆయన ఆండ్రూ కార్నిక్ బుక్ రాయించారండి. ఆయన రోజు డైరీలు రాసుకున్నవన్నీ బుక్ రాస్తాడు అనమాట. అంటే మీకు ఎవరికైనా సెల్లింగ్ తెలీదు, సెల్లింగ్ అంటే ఏంటో మీకు భయం ఉంటే మాత్రం జస్ట్ గో త్రూ అండి. సచ్ ఎ వండర్ఫుల్ బుక్ అండి అది. హి టాక్స్ అబౌట్ ఎంథూసియాజం, వై ఇట్స్ ఇంపార్టెంట్ టు బికమ్ ఎంథూసియాస్టిక్. నేను ఏదో మాట్లాడడం కాదండి, ఎంథూసియాజం అండ్ గాడ్ విత్ ఇన్ యూ. ఆయన నేర్చుకున్న ఫస్ట్ పాయింట్ అదే తెలుసు. యాక్చువల్ గా ఆయన ఫీల్డ్ లో బాస్కెట్బాల్ ఆడుతుంటే ఆయన కోచ్ చెప్తాడు అనమాట, నువ్వు రేపు నుంచి రానక్కలేదు అంటాడు. పాప మాట చదువు అంతా ఎగ్గొట్టేసి ఓన్లీ దాని మీద పెడతాడు అనమాట. ఓకే, బాస్కెట్బాల్ కాదు, ఫుట్బాల్ ఆడుతుంటాడు. కోచ్ పంపించేస్తాడు. ఆయనకి కోపం వచ్చేస్తాడు, సార్ నా లైఫ్ అంతా ఇక్కడే పెట్టాను, చదువుకోలేదు సరిగ్గా, నాకు చాలా బ్యాక్లాగ్స్ ఉండిపోయి. యాక్చువల్ గా నేను ఎందుకు నన్ను తీస్తున్నా టీం నుంచి అంటే చెప్తాడు, నువ్వు మంచి ప్లేయర్వి, బట్ యు ల్యాక్ ఎంతూజియాజం. నువ్వు చేసే పనిలో నీకు ఎంతూజియాజం లేదు అంటాడు అనమాట. వాట్ ఈస్ ఎంతూజియాజం అండి? ఎంతూజియాజం అండి విల్ కనెక్ట్ విత్ ఎవ్రీబడి ఇన్ ది వరల్డ్. గుర్తుపెట్టుకోండి, అది కరోనా వైరస్ కన్నా ఎక్కువ. ఇలా అంటుకుంటుంది వేరే వాళ్ళకి సార్ నో. ఓకే, ఎంతూజియాస్టిక్ ఉండాలి. ఆ ఒక్క పాయింట్ అండి, వీ షుడ్ బి ఎంతూజియాస్టిక్. ఏం చేసినా ఎంతూజియాజం ఉంచుకోవాలి అని తీసుకొని ముందుకెళ్ళిపోయి ఇన్సూరెన్స్ అమ్మడంలో కూడా హీ బికేమ్ బిలియనర్. ఆ బుక్ చదవాలని చెప్పడం కాదు, రీడ్ ద బుక్ అండి. సచ్ ఎ వండర్ఫుల్ థింగ్ అండి అది. ఓకే, ఒక లైఫ్ పెట్టారు అక్కడ యాక్చువల్ గా, రైట్. అండ్ జాన్ సి మ్యాక్స్వెల్ అండి, 21 irrefutable laws of leadership. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ఆల్ అబౌట్ లీడర్షిప్ అండి. మీకు లీడర్షిప్ అర్థం కావాలంటే 21 laws అర్థం కావాలి. నేను ఒక్కటి చెప్తాను అందులో, లా ఆఫ్ లిడ్ అంటాడండి. లా ఆఫ్ లిడ్ అంటే పీపుల్ గ్రో టు ద లెవెల్ ఆఫ్ దర్ ఇన్కాంపిటెన్స్. కాంపిటెన్స్ కాదు, ఇన్కాంపిటెన్స్ గ్రో అవుతారు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళ సక్సెస్ ని వాళ్ళు హ్యాండిల్ చేయలేరండి. ఎందుకో తెలుసా? బికాస్ దే హ్యావ్ అ లిడ్ అండి, పైన లిడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంట్లో ఒక మొక్క పెంచుతున్నానండి, పైన సీలింగ్ ఉందా, ఎంతవరకు పెరుగుతుంది? ఆ సీలింగ్ వరకు పెరిగిన తర్వాత కిందకు వచ్చేస్తుంటది. కానీ ఈ పర్సన్ కి నేను కిందకి వెళ్ళిపోతున్నాను తెలియదు. గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా. ఓకే, మన సక్సెస్ మనకి లాంగ్ లాస్టింగ్ ఉండాలి, చాలా గొప్పగా ఉండాలనుకుంటే మాత్రం అండి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లాస్ అండి. 21 laws అద్భుతమైన పుస్తకం అండి. లీడర్షిప్ గురించి అవకాశాలు పెట్టేస్తారు యాక్చువల్గా. దట్స్ కాల్డ్ జాన్ సి మ్యాక్స్వెల్ బుక్ అండి, రైట్. అండ్ ప్రశ్నలే సమాధానాలు వండర్ఫుల్ అండి. మీ నెగోషియేషన్ స్కిల్స్ పెంచేస్తాయండి. క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్. ఎవరో ఎదురు పర్సన్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఆన్సర్ చెప్పకూడదు, అది ఎవరు యావరేజ్ పర్సన్ చెప్తాడండి. క్వశ్చన్ కి క్వశ్చనే ఆన్సర్. ఎంత బాగుంటుందండి.
I learned a technique called SLUSA. I learned techniques called hot buttons అండి. అసలు హాట్ బటన్ అంటే ఏంటో అర్థమైంది నాకు యాక్చువల్గా. ఓకే, ఇట్ మేడ్ మై కోర్స్, నా కోర్స్ మార్చేసేయండి అవన్నీ కూడా. మంచి మంచి బుక్స్ ఇవన్నీ కూడా. పైప్ లైన్ కథ పెట్టే కథ అండి. రామ్ అండ్ శ్యామ్ స్టోరీ. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మీకు ఉత్సాహం ఉండాలంటే మీకు రామ్ అండ్ శ్యామ్ స్టోరీ చదవాలండి. ఈ పైప్ లైన్ కథ చదవాలండి. ఓకే, ప్రొస్యూమర్ పవర్, వాట్ ఈస్ ప్రొస్యూమర్, ప్రాఫిట్ షేరింగ్ కన్జ్యూమర్, ఇవన్నీ చదవాలి సార్. మంచి మంచి బుక్స్ ఉన్నాయండి అవన్నీ కూడా. ఓకే, AWW రికమెండ్స్ యూ ఫ్రెండ్స్. నేను ఎందుకు టైం తీసుకున్నానంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ బిజినెస్ అంతా కూడా ఇఫ్ యూ డిఫైన్ నెట్వర్క్ మార్కెటింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ లీడర్షిప్ అండి. ఆ లీడర్షిప్ మీకు రావాలంటే బుక్స్ చదవాలి ఫ్రెండ్స్, రైట్? అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, అటెండ్ ఆల్ బిజినెస్ మీటింగ్స్. ఆల్ అంటే ఆల్ అండి. చాలా మంది మనకి చూడండి, నాకు శ్రీనివాస్ గారు నేను వారానికి ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నానండి. మీ పిల్లాడు వీక్ అంతా కాకుండా అప్పుడప్పుడు స్కూల్కి వెళ్తే మీకు ఇష్టం. వాట్ గ్రేడ్ యూ ఎక్స్పెక్ట్ అండి? డెఫినెట్లీ విల్ బి. నాకు తెలుసు యాజ్ అ ప్రొఫెసర్ ఐ నో అండి. సంబడి, నేను ఒకటే చెప్తాను చూడండి సార్. ఒక రోజు నాకు ఒక CEO వచ్చారు, అది చెప్పారు అనమాట. ఏలిన్ గారు, వి వాంట్ గివ్ యువర్ టాప్ 5 పీపుల్ కి వి వాంట్ గివ్ క్యాష్ అవార్డ్ అన్నాడు. ఫెంటాస్టిక్ సార్ అన్నా. దెన్ ఐ సెంట్ అనమాట, సార్ నేను మార్క్స్ పంపించమంటారు టాప్ అంటే, నో ఏలిన్ గారు అది కాదు, యాక్చువల్ పని చేయండి, మార్క్స్ కూడా ఇంపార్టెంట్ బట్ అటెండెన్స్ కూడా పంపించమన్నాడు. టాప్ 5 అటెండెన్స్ అండ్ టాప్ 5 మార్క్స్ అంటే ఈ రెండు కాంబినేషన్ కలపమన్నాడు. మార్క్స్ కి అటెండెన్స్ కి రెండు కలిపి అందులో ఎవరైతే టాప్ 5 ఇచ్చారో వాళ్ళు మాత్రం ఇమ్మన్నాడు ఆయన యాక్చువల్గా. ఓకే, ఓన్లీ మార్క్స్ డజంట్ స్పీక్ అండి. ఓకే, అండర్స్టాండ్, కన్సిస్టెన్సీ ఇస్ వాట్ మ్యాటర్స్ అండి, రైట్ ఫ్రెండ్స్? ఓకే, గుర్తుపెట్టుకోండి సార్. ఎవరైతే AWS సిస్టమ్ లో, నేను మళ్ళీ చెప్తున్నా యాక్చువల్ గా, ఓకే, 3 years కంటిన్యూస్ గా అండి, 3 years కంటిన్యూస్ గా, నాట్ ఈవెన్ మిస్సింగ్ 1 మీటింగ్. ఏమైనా కావచ్చు అండి. అఫ్ కోర్స్ మీకు హెల్త్ బాగోలేక మీరు బెడ్ మీద ఉన్నా, మీ ఫ్యామిలీ మెంబర్ అని బెడ్ మీద ఉన్నా మీరు రాలేకపోవచ్చు అండి. బట్ మిగతా అన్ని టైంలో నెవర్ మిస్ ఏ మీటింగ్ ఫ్రెండ్స్. ఎక్కడున్నా మీ చెవిలో స్పీకర్లు పెట్టుకొని వచ్చండి, మీటింగ్ మిస్ అవ్వదండి. 3 years ఉండండి. I can tell you minimum 2.5 lakhs average is a done deal for you after 3 years అండి, రైట్? 1 year లో 1 lakh తెచ్చుకోవచ్చు మన. అంత పొటెన్షియల్ ఉంది దీనికి యాక్చువల్ గా. బట్ లెర్నింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీటింగ్స్ విల్ యాక్చువల్లీ కీప్ యూ ఆన్ ఇన్ ద బిజినెస్ ఉంచుతాయండి. ఓకే, అండ్ ఐ వాంట్ టు డిఫైన్ నెట్వర్క్ మార్కెటింగ్ మీటింగ్ టు మీటింగ్, నథింగ్ ఎల్స్ అండి. మీరు ఎవరైనా డిఫైన్ చేయమంటే నాకు ఒకటేనండి, మీటింగ్ టు మీటింగ్ ఇదండి. ఎవరైనా ఏ లైఫ్ లో మీరు ఎవరిని అడగండి, ఈవెన్ యూ ఆస్క్ గౌతమ్ బాలి గారి వీడియోస్ అని చెప్తారు యాక్చువల్, మీటింగ్ 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 మీటింగ్, నో సీక్రెట్ ఫ్రెండ్స్, రైట్? అండ్ మీటింగ్స్ ఆర్ హార్ట్ ఆఫ్ బిజినెస్. నెట్వర్క్ మార్కెట్ ఎవరికైనా అర్థమైతే వాళ్ళకి అర్థమైతే ఒకటేనండి, మీటింగ్ మాత్రం అర్థం అవుతుందండి, రైట్? అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ మీటింగ్స్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, నేను రెగ్యులర్ గా కూర్చుంటానండి, ఎవరు వచ్చినాక నేను కూర్చుంటాను. ఐ ఎక్స్పెక్ట్ మై టీమ్ టు కమ్ హియర్ అండి. ఓకే, నేను చాలా ఒక్కనే చేసుకునేవాడు, ఎవరు ఉండేవారు కాదు మీటింగ్స్ లో. తర్వాత తెలుసండి, పీపుల్ యాడ్ అవుతూ వచ్చారు, అలాగే యాడ్ అవుతూ వచ్చారు. యూనో, నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఐఎమ్ ద ఫస్ట్ అబౌట్ మై మీటింగ్ అండి. నా మీటింగ్ ఎవరి మీటింగ్ అని ఫస్ట్ ఎక్సైట్ అబౌట్ మీటింగ్స్ అండి. ఓకే, మీటింగ్ అంటే అంత హార్ట్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ తాలూకా పొటెన్షియల్ అర్థమైతే ఏ మీటింగ్ మిస్ అవ్వరండి. సో ఇట్స్ మీటింగ్స్ ఫ్రెండ్స్, రైట్? ఓకే, అండ్ హోమ్ మీటింగ్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ మీటింగ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం జాయిన్ అయితే, కొత్తగా జాయిన్ అయితే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కండక్ట్ హోమ్ మీటింగ్ ఫ్రెండ్స్. ఒక ఇంట్లో మీకు తెలుసు, కొంతమంది తెలుసు, ఒక మీటింగ్ కండక్ట్ చేయండి, మీ అబ్బాయిని పిలవండి, ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేయండి. ఓకే, మీకు తెలుసా అండి, మేము ఎలా చూస్తామంటే ఎవరైనా కొత్త డిస్ట్రిబ్యూటర్ ఈయన ఇంకా లైఫ్ బాగా వెళ్తాడు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ మాకు తెలుసు, ఎవరైతే హోమ్ మీటింగ్ కండక్ట్ చేస్తారో దట్ ఈస్ వే వి లుక్ ఎట్ అండి. వి లుక్ ఎట్ లీడర్స్ దేర్ హోమ్ మీటింగ్స్. ఓకే, నెక్స్ట్ అండి, CNTs అవుతుంటాయి, మనకి టీ మీటింగ్స్ అవుతుంటాయి, AWS సిస్టమ్ ట్రైనింగ్స్ అవుతుంటాయి, జూమ్ సెషన్స్ అవుతుంటాయి, కాన్ఫరెన్స్ అవుతుంటాయి. ఏది మిస్ అవుతుందండి? ఓకే, మీరు మిస్ అవ్వకుంటే చాలా అండి, దట్స్ ఇట్. యూనో, ఐ హావ్ వన్ లీడర్, నేను చెప్పాను యాక్చువల్గా, ఏం చేయాలంటే ఏం చేయొద్దు, జస్ట్ అటెండ్ మీటింగ్స్ అని. ఓకే, ఆఫ్టర్ 3 months ఈజ్ బ్రాంచ్ డైరెక్టర్. ఓకే, ఐ హావ్ యాక్చువల్లీ ఇప్పుడు కొత్త బ్రాండ్ న్యూ బ్రాంచ్ డైరెక్టర్ వచ్చారు ఈ రోజు ఫ్రమ్ చిత్తూరు. యూనో, ఓన్లీ థింగ్ యాక్చువల్లీ మురళి బికేమ్ బ్రాంచ్ డైరెక్టర్ ఓన్లీ విత్ వన్ థింగ్ ఫ్రెండ్స్. ఓకే, ఈ జస్ట్ అటెండ్ మీటింగ్స్ అండ్ మీటింగ్స్ నేర్చుకున్నాడు, మీటింగ్స్ తో ముందుకు వెళ్ళిపోతున్నాడు అనమాట, రైట్? ఓకే, వెరీ వెరీ గుడ్ న్యూస్ ఫర్ us, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నో బడీ కాల్స్ యూ టు జస్ట్ ఫాలో అండి. చాలా మంది ఏంటో ఎవరు చెప్తేనే వస్తాం అనుకుంటారు. ఏలిన్ గారు నాకు ఫోన్ చేయలేదు అడుగుతారు అనమాట, నాకు రంజిత్ గారు ఫోన్ చేయలేదు, నాకు చక్రి గారు ఫోన్ చేయలేదు, గోవింద్ గారు ఫోన్ చేయలేదు, అన్వర్ ఫోన్ చేయలేదు, ఇవన్నీ డజంట్ మ్యాటర్ అండి. ఓకే, నో బడీ విల్ కాల్ యూ, రైట్? ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, అక్కడ మీటింగ్స్ పెడుతుంటారు. ఓకే, యూ షుడ్ హ్యావ్ డిసిప్లిన్. ఓకే, డిసిప్లిన్ వేరే చెప్తే ఎట్లా అవుతుంది అనుకోండి. ఓకే, ఇట్ డజంట్ వర్క్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఆలోచన ఒకసారి, మీ పిల్లడికి రోజు మీరు కాలేజ్కి వెళ్ళాలని చెప్తున్నారు అనుకోండి, వాట్ ఈస్ స్టూడెంట్ ఈజ్ అండి? ఓకే, ఈస్ డెఫినెట్లీ నాట్ ఎ స్టూడెంట్, నాట్ ఎ బ్రైట్ స్టూడెంట్, రైట్? ఓకే, మీకు టెన్షన్. ఓకే, సో అది కాదు యాక్చువల్గా. మీ షుడ్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ టు గెట్ ఇంటు మీటింగ్స్ ఫ్రెండ్స్, రైట్? చాలా ఇంపార్టెంట్ టు అటెండ్ మీటింగ్స్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అండి, బీ అకౌంటబుల్ అండ్ హ్యావ్ ఇంటిగ్రిటీ. చాలా ఇంపార్టెంట్ అండి. అకౌంటబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ 2 different థింగ్స్ అండి, రైట్? వాట్ టు బి అకౌంటబుల్, మీరు ముందే చెప్పాను, ఫస్ట్ స్టార్ట్ చేసి మీరు బిజినెస్ ఓనర్. ఇక్కడ ఒక బిజినెస్ ఓనర్ కంటే ఫస్ట్ థింగ్ ఇస్ టు బికమ్ అకౌంటబుల్. ఈ బిజినెస్ లో బీ అకౌంటబుల్ టు యువర్ వర్డ్, టైమ్ అండ్ మనీ. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 100 మీటింగ్స్ చేస్తుంటామండి ఆఫ్టర్ ఇన్ దిస్ కరోనా టైంలో, జూమ్ లో. వీ నెవర్ స్టార్టెడ్ ఆఫ్టర్ 7.
వి స్టార్టెడ్ .7 అండి. ఎందుకు స్టార్ట్ చేస్తుంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తప్పించి కానీ వి స్టార్టెడ్ ఆన్ టైం అండి ఎప్పుడు కూడా, రైట్? ఎందుకు స్టార్ట్ చేస్తాం, ఎందుకు ఎండ్ చేస్తాం? టైమ్స్ కి వీఆర్ కమిటెడ్ అండి. వీఆర్ కమిటెడ్ టు టైం, కమిటెడ్ టు వర్డ్. ఎవరైనా మీటింగ్ కావాలంటే నేనే చెప్తాను, నేనే పంపిస్తాను లింక్ అండి. ఐ విల్ బి దేర్ ఆన్ టైం అండి. నేను ఎప్పుడు ఏ వర్డ్ ని మిస్ అవ్వలేదండి, టైం మిస్ అవ్వలేదు. మనీ దగ్గర వెరీ సీరియస్ ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్. అకౌంటబుల్ టు వర్డ్, టైమ్ అండ్ మనీ విల్ మేక్ యూ ఆర్ వెరీ వెరీ గ్రేట్ లీడర్ అండి. ఓకే, లీడర్స్ ఉండాల్సిన ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది అకౌంటబిలిటీ, రైట్? నెక్స్ట్ ఫ్రెండ్స్, మెయింటైన్ జీరో మనీ ట్రాన్సాక్షన్ విత్ ఆల్ టీమ్స్ అండ్ టీమ్ మెంబర్స్. ఫ్యూచర్ లో మనకి మీటింగ్స్ అవుతుంటాయి, టికెట్స్ డబ్బులు పే చేస్తుంటామండి. క్యాష్ అండ్ క్యారీ ఉండాలి. ప్రొడక్ట్స్ డీల్ చేస్తే క్యాష్ అండ్ క్యారీ అండి, రైట్ ఫ్రెండ్స్? నెక్స్ట్ అండి, సే వాట్ యూ కెన్ డూ. మీరు ఎవరికైనా హెల్ప్ చేయగలని చెప్తే హెల్ప్ చేయని చెప్పండి. మీరు చేయలేదనుకోండి చెప్పొద్దు. ఇఫ్ యూ ప్రామిస్ సంబడి దట్ ఐల్ బి దేర్ విత్ యూ అంటే ప్లీజ్ బి దేర్ అండి. Okay, I can tell you friends on behalf of entire AW team and okay, we are there with you only. We are with Vestige and the AW is completely with Vestige and మీ డ్రీమ్స్ అయ్యేంత వరకు కూడా మీ వెస్టీజ్ తో ఉంటామండి, మీతో ఉంటామండి. జర్నీ ఇస్ డన్ డీల్ అండ్ దట్స్ వాట్ a word. We are accountable for what we are saying friends. Okay, come what may. ఓకే, మాకు తెలిసిన లీడర్షిప్ పైన ఏంటంటే చాలా మంది రకరకాల మమ్మల్ని ఇచ్చేయడానికి ట్రై చేస్తారు యాక్చువల్గా. బట్ ప్లీజ్ బిలీవ్ అండి, యూనో దిస్ సిస్టమ్, ఈ లీడర్షిప్ అంతా కూడా ఓకే, దే ఆర్ కమిటెడ్ టు ద డ్రీమ్ అండ్ ద విజన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. వన్ టీమ్, వన్ విజన్ ఆఫ్ క్రియేటింగ్ 100+ 1 lakh earners ఫర్ మంత్ 2028 మళ్ళీ మన విజన్ మార్చుకుందాం అండి. బట్ వాట్ అవర్ విజన్ అండి, వన్ టీమ్ వన్ విజన్ ఇస్ అ డన్ డీల్ అండ్ వీఆర్ కమిటెడ్ టు దట్. Okay, say what you can do friends, right? Very important. Accept responsibility for your actions, be on time. ఏదైనా కావచ్చండి. ఓకే, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి సార్, లీడర్స్ ఎప్పుడు చూడండి, గుర్తుపెట్టుకోండి. మనం ఫెయిల్ అయ్యామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూనో మీ టీం ఫెయిల్ అయింది అనుకోండి, ఓకే, మీరు ఫెయిల్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ యూనో నేను ఎలా ఫీల్ అవుతానంటే, నా టీం గెలిచింది అనుకోండి, గెలిస్తే ఆ ఎంటైర్ థింగ్ ని వాళ్ళకి ఇస్తానండి. టీం ఓడిపోతే ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ, రైట్? టేక్ రెస్పాన్సిబిలిటీ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకే, అండ్ మీటింగ్స్ అన్నిటి కూడా బీ ఆన్ టైం ఫ్రెండ్స్. ఎక్కడైనా హోమ్ మీటింగ్ చేస్తుంటే అట్లీస్ట్ సాఫ్ట్వేర్ ముందు ఉండాలి అక్కడ. మేము చాలా హోమ్ మీటింగ్ చేస్తాను మా టీంలో అండి. ఎప్పుడు కూడా ఎక్కడైనా టైం ఇస్తే వీఆర్ దేర్ బిఫోర్ అండి. ఎప్పుడు ఉన్నాం అక్కడ టైంకి, ఏమున్నా సరే. నేను వస్తున్నాను, నేను లేట్ అయ్యాను ఎక్కడ చెప్పలేదండి ఎప్పుడు కూడా. అవన్నీ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఎప్పుడు కూడా. ఓకే, వీఆర్ లైక్ దాట్ అండి. టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్స్, రైట్? అండ్ టేక్ ఓనర్షిప్ ఫర్ యువర్ మిస్టేక్స్ ఆల్సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పులు జరిగితే మీ తప్పులైనా టీం తప్పులైనా రెస్పాన్సిబిలిటీ మీదేనండి. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, డూయింగ్ రైట్ థింగ్ ఈవెన్ వెన్ నో వన్ ఈస్ వాచింగ్ ఇస్ ఇంటిగ్రిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు చాలా ఫేవరెట్ ఇది. హానెస్టీకి ఇంటిగ్రిటీకి డిఫరెన్స్ చెప్తాను మీకు యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జర్నీ చేస్తున్నారు రోడ్డు మీద, రైట్? ఓకే, సడన్ గా రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి, మీరు కార్లో రెడ్ సిగ్నల్ పడింది, మీరు ఆగారు అనుకోండి. ఓకే, దట్స్ హానెస్టీ అండి. హానెస్టీ ఇస్ నథింగ్ బట్ ఒబేయింగ్ లాస్ అండి. చాలా మంది వర్డ్స్ వాడతారు, ఈజ్ హానెస్ట్ పర్సన్, హానెస్ట్ పర్సన్. హానెస్ట్ పర్సన్ ఇస్ నథింగ్ టు డూ అండి. హానెస్ట్ పర్సన్ అంటే యు ఆర్ సపోజ్ టు బి హానెస్ట్, యూ షుడ్ ఒబే రూల్స్. ఇంటిగ్రిటీ అనేది తెలుసా అండి, పోలీస్ లేరు, మిడ్ నైట్ ఎవరు వాచ్ చేయట్లేదు మిమ్మల్ని యాక్చువల్గా, రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి, అప్పుడు కానీ మీరు ఆగితే దట్స్ కాల్డ్ ఇంటిగ్రిటీ అండి. ఎవరు లేనప్పుడు మీరు ఏం చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎవరు వాచ్ చేయనప్పుడు. ఓకే, డూ రైట్ థింగ్ ఈవెన్ వెన్ నో వన్ ఈస్ వాచింగ్, దట్స్ కాల్డ్ ఇంటిగ్రిటీ ఫ్రెండ్స్, రైట్? ఓకే, సో బీ అకౌంటబుల్ అండ్ హ్యావ్ ఇంటిగ్రిటీ ఇస్ ద 6th step అండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? 7th అండి, బీ కోచబుల్ అండ్ సీక్ మెంటర్. వెన్ ఐ సే కోచింగ్ అండి, హూమ్ డు యు కోచ్ అండి? ఎవరు కోచ్ చేస్తాం మనం? ఒక నార్మల్ ప్లేయర్ కి కోచ్ అక్కర్లేదండి సార్. ఒక నేషనల్ టీమ్ కి, స్టేట్ లెవెల్ టీమ్స్ కి, ఇంటర్నేషనల్ టీమ్స్ కి కోచెస్ కావాలి. కోచింగ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అగ్రెసివ్ లెర్నర్స్. కోచింగ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఆర్డినరీ లెర్నర్స్. ఓకే, దట్స్ వాట్ ఇట్ మీనింగ్ అండి. ఓకే, బీ కోచబుల్ అంటే షుడ్ బి అగ్రెసివ్ లెర్నర్. నేను బాగా గ్రో అవ్వాలి, చాలా ముందుకు వెళ్ళాలి, నేను ఐ నీడ్ టు బికమ్ ఎ క్రౌన్. ఓకే, నేను ఇంకా నేర్చుకోవాలి. మీరు ఎవరైనా చెప్పినట్టు ఫీల్ అయిపోతారు అనుకోండి, యాక్చువల్లీ యు నాట్ అగ్రెసివ్ లెర్నర్ అండి. సార్ నో, మీకు తెలిసి ఒక రోజు అండి ఫుట్బాల్, ఒక నేషనల్ ఫుట్బాల్ టీమ్ నండి కూర్చొని అందరినీ కూర్చోబెట్టి కోచ్ చెప్తాడు అనమాట. కోచ్ దీన్ని, ఈ బాల్ రౌండ్ పట్టుకొని దీన్ని ఫుట్బాల్ అంటారు అన్నాడు ఫస్ట్. వీళ్ళందరూ ఒక మొహాలు చూస్తున్నారండి, ఇదేంటి నేషనల్ ప్లేయర్స్ మాకు అమ్మతం తెలియదండి, ఇది కాల్తో ఆడతారన్నాడు. ఒక అతను తట్టుకోలేక బయటకు వచ్చి చెప్పాడు అనమాట, ఏంటిది మేము నేషనల్ ప్లేయర్స్ సార్, మాకు అమ్మతం తెలియదు అంటే చెప్పాడు. యాక్చువల్గా దిస్ ఇస్ కాల్డ్ బ్యాక్ టు బేసిక్స్. ఒక్కొక్కసారి మనం వెనక్కి రావాలని. నేను కోచ్, నేను చెప్పే జాగ్రత్త విను, ఒక్కొక్కసారి మర్చిపోతుంటామని. చాలా ఇంపార్టెంట్ యాక్టర్స్ అర్థం చేసుకుని యాక్చువల్లీ షుడ్ బి అగ్రెసివ్ లెర్నర్ అండి. బీ కోచబుల్. మీ కోచ్ ఏదైనా చెప్తుంటే, మీ మెంటర్ ఏదైనా చెప్తుంటే, ఓకే, ట్రై టు లిజన్ అండ్ చేంజ్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. నేను కొంతమంది మనం చెప్తుంటే వాళ్ళు మనకి కమ్యూనికేషన్ ఉండరు, ఇంకా వదిలేస్తారు కమ్యూనికేషన్ అండి. హే కమాన్, యు ఆర్ మిస్సింగ్ ద బోట్ అండి, రైట్? అండ్ సీక్ ఎ మెంటర్ ఫ్రెండ్స్. ఆల్వేస్ బి ఎ గుడ్ స్టూడెంట్ ఇన్ AWW ఫ్రెండ్స్. ప్లీజ్ అండర్స్టాండ్, వీఆర్ కమిటెడ్ అండి, వీఆర్ గుడ్ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీవన్ షుడ్ బి గుడ్ స్టూడెంట్స్ ఇన్ AWW ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అండి, బి అగ్రెసివ్ టు లెర్నర్స్. బి లైక్ ఎ స్పాంజ్ మ్యాగ్నెట్.
ఇది చూడండి, ఒకసారి చూడండి, మనం ఇసుకలో మనకి ఐరన్ కనబడదు, అదే మ్యాగ్నెట్ పెడితే ఇట్ అట్రాక్ట్స్ అండి. సార్ నో, ఈ జీవితం మ్యాగ్నెట్ అండి. అంటే మ్యాగ్నెట్ ఏంటి తెలుసు, ఐరన్ కి మ్యాగ్నెట్ తేడా తెలుసు. యాక్చువల్ గా మ్యాగ్నెట్ లో అన్ని అయాన్స్ ఒక డైరెక్షన్ లో ఉంటాయండి. ఓకే, అదే ఐరన్ లో డిఫరెంట్ డైరెక్షన్ లో ఉంటాయి, అదే తేడా. అందుకే చూడండి, ఐరన్ ముక్క తీసుకొని మ్యాగ్నెట్ తో అంటే అది మ్యాగ్నెట్ అయిపోద్దండి. ఏమవుతాయి, అయాన్స్ అన్ని సెట్ అవుతాయండి. ఓకే, సో బీ లైక్ ఎ మ్యాగ్నెట్, బీ లైక్ ఎ స్పాంజ్. స్పాంజ్ చూడండి, వాటర్ లో పెట్టగానే వాటర్ పీల్చుకుంటుందండి. మనం ఎక్కడ మీటింగ్ లో కూర్చుంటే నేర్చుకునే ఇంత ఉండాలి. కొంతమంది కూర్చుంటారండి, ది డోంట్ లిజన్, దే హియర్, దే డోంట్ లిజన్. హియరింగ్ కి లిజనింగ్ కి తేడా ఉందండి. నేను ప్రొఫెసర్, నాకు తెలుసు అదేంటో. చాలా మంది కాలేజీలో కూర్చొని ఏం వింటారు, కింద నుంచి వాట్సాప్ చేసుకుంటారు, వాళ్ళు వింటరు. ఐ కెన్ టెల్ యూ ఫ్రెండ్స్, 3% స్టూడెంట్స్ మాత్రం వింటారండి కాలేజీలో, బెస్ట్ కాలేజీలో కూడా. 97% స్టూడెంట్స్ విల్ నెవర్ లిజన్ అండి. లిజన్, దే హియర్, దే నెవర్ లిజన్. Be like a sponge and a magnet, friends. Be aggressive to learn. చాలా ఇంపార్టెంట్, రైట్? And when the student is ready, teacher appears. Believe me this. స్టూడెంట్ రెడీగా ఉంటేనే చెప్తారు, నాకు ఎవరు మెంటర్ దొరుకుతారు. మీ మెంటర్ మీకు కనిపిస్తాడు ఇఫ్ యూఆర్ రెడీ. మీ పని మీరు 8 స్టెప్స్ ఇన్సర్ట్ చేస్తుంటే యూ విల్ ఫైండ్ ఎ మెంటర్ ఇన్ యువర్ వాయిస్ అండి. మీ మెంటర్ మీకు వచ్చి మేము పరిచయం అవుతాడండి. దే విల్ హెల్ప్ యూ ఫ్రెండ్స్. డన్ డీల్ అండి. ఇది అర్థం చేసుకోండి. స్టూడెంట్ ఇస్ రెడీ, టీచర్ అపియర్స్. టీచర్ ఉంటే స్టూడెంట్ రాడండి. స్టూడెంట్ రెడీ ఉంటే టీచర్ అపియర్ అవుతారండి, రైట్? నెక్స్ట్ ఫ్రెండ్స్, mentorship is relationship in which experienced or more knowledgeable person helps you to guide a less experienced, less knowledgeable person. ఇక్కడ ఏజ్ తో పని లేదు. ఈ డెఫినేషన్ ఏజ్ చెప్పలేదు. యాక్చువల్గా మీకన్నా మెంటర్ మీకన్నా చిన్న ఉండొచ్చు, పెద్ద ఉండొచ్చు అండి, లావు ఉండొచ్చు, సన్న ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు అండి. ఇట్ డజంట్ మ్యాటర్, యూనో. హీ సక్సెస్ఫుల్. ఇఫ్ హీ సక్సెస్ఫుల్, హీ నోస్ సంథింగ్ అండి. మనం నా మెంటర్ చెప్పింది వినాలని గోల్ పెట్టుకుంటే యువర్ డన్ అండి, బిజినెస్ అయిపోతుంది అనమాట. సో బీ కోచబుల్ అండ్ సీక్ ఎ మెంటర్, ఫ్రెండ్స్. ఓకే, ద మెంటర్ అనేది ఓటర్ చెప్పాను యాక్చువల్, ఏమైనా కావచ్చు యాక్చువల్ గా, బట్ మెంటర్షిప్ ని మాత్రం తీసుకోండి. యూ షుడ్ బికమ్ కోచబుల్ అండ్ ఆల్వేస్ సీక్ ఎ మెంటర్ ఇన్ ద బిజినెస్, ఫ్రెండ్స్. ఓకే, ద లాస్ట్ వన్ ఈస్ కమ్యూనికేషన్ అండి. వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఓకే, నేను చాలా పేపర్ రాసి దీని మీద, నాకు ఇష్టమైన టాపిక్ ఇది, రైట్? స్టే ఇన్ కమ్యూనికేషన్ విత్ యువర్ యాక్టివ్ అప్లైన్. చాలా ఇంపార్టెంట్. మీ యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఇంత కమ్యూనికేషన్ ఉంచుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీరు మొబైల్ ఎంత కాస్ట్లీ అయినా ఛార్జింగ్ లేకపోతే అది వేస్ట్ ప్రొడక్ట్ అండి. సార్ నో. ఓకే, సో ఛార్జింగ్, ఓకే, మీరు మీ అప్లైన్ తో ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఉన్నారో యు ఆర్ కంటిన్యూస్లీ ఛార్జ్డ్ అండి. ఓకే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సార్, మీ మెంటర్ మీకు ఫోన్ చేస్తూ ఉంటే యు మిస్ ద బోట్. మీరు మీ మెంటర్ ఫోన్ చేస్తుంటే యు ఆర్ ఆన్ ద ప్రాసెస్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అది, ఎప్పటికీ మిస్ అవ్వద్దు. కంటిన్యూస్ కమ్యూనికేషన్ ఉంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. స్టే ఇన్ కమ్యూనికేషన్ విత్ యువర్ యాక్టివ్ అప్లైన్ అండి. కమ్యూనికేషన్ ఇంప్రూవ్స్ ట్రస్ట్ అండి. ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఉంచుతామో, నాకు ఒకటే ఫీలింగ్ తెలుసా అండి, మా ప్లేస్ వాళ్ళ మైండ్ లో నేను ఉండాలనుకుంటాను ఇప్పుడు. ఐ షుడ్ బి ఇన్ ద పార్ట్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్. అది గోల్ అండి. కంటిన్యూస్ నేను ఉండాలి మైండ్ లో అనుకోవాలి ఎప్పుడు కూడా. అది ఎప్పుడైతే ఉన్నారో, మీరు ఎప్పుడైతే ఉంటారో మీ గురించి ఆలోచిస్తారో, మీ గురించి ఆలోచిస్తుంటే మీరు గ్రో అవుతుంటారండి. అంత సింపుల్. స్టే ఇన్ కమ్యూనికేషన్, ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. స్టే ఇన్ కమ్యూనికేషన్ విత్ కోర్ టీమ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అందరూ కాదండి, మీ టీంలో కొంతమంది కోర్ పీపుల్ ఉంటారు, మీకు కనబడుతుంటారు అందరూ. వాళ్ళతో రెగ్యులర్ టచ్ లో ఉండండి. చూడండి, చాలా సార్లు అండి నేను గమనించాను యాక్చువల్ గా, కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే బిజినెస్ గ్రో అవ్వదండి. అందుకే పీపుల్ దూరం అయిపోతుంటారండి. కమ్యూనికేషన్ ఉండాలి. ఒక దగ్గర బుక్ చదివానండి యాక్చువల్ గా, ఓటీపీ లైక్ రిచ్ వస్తాను. నేను బుక్ లో ఆయన మాట్లాడతారు, బాగా మాట్లాడతారు యాక్చువల్ గా. ఆయన టీం అందరితో మాట్లాడితే, కోర్ టీం అంతా మాట్లాడితే సడన్ బిజినెస్ గ్రో అయిపోతుండేది అంట. అంత సింపుల్ అండి. మన టీమ్ తో రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉంచుకోవాలనే గోల్ ఉండాలన్నమాట. ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలండి, చాలా ఇంపార్టెంట్, రైట్? ఓకే, అండ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్స్ ట్రస్ట్ అండి. ఇది ప్రూవెన్ మెనీ టైమ్స్ అండి. ట్రస్ట్ పెరగాలంటే కమ్యూనికేషన్ పెరగాలండి. ఇది బిట్వీన్ ఫ్యామిలీ కావచ్చు, బిట్వీన్ ఎవరైనా కావచ్చు అండి. కమ్యూనికేషన్ ఎప్పుడైతే మీకు మిస్ అయిందో అక్కడ నమ్మకం ఉండదండి. ఓకే, నమ్మకం ఉండాలంటే కమ్యూనికేషన్ ఉండాల్సిందేనండి. ఓకే, ఇట్ డజంట్ హ్యాపెన్ అండి. మీరు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. అది మీరు, ఇదేమి గ్యారంటీ కాదండి, అర్థం చేసుకోండి. మీరు ఆల్రెడీ మేము అందరం ఒక టీంలో ఉన్నాం కదా, మాట్లాడిపోతే ఏమవుతుంది, మీరు ఆల్రెడీ చేసుకుంటున్నారు కదా, నేను ఎందుకు మాట్లాడాలి, అది సినిమా లేదండి. కంటిన్యూస్ కమ్యూనికేషన్ ఉండాలి. నేను కంటిన్యూస్ కమ్యూనికేషన్ మై టీమ్ మెంబర్స్, ఫ్రెండ్స్. ఓకే, నా కోర్ టీం ఎవరైతే ఉన్నారో అందరితో నేను మాట్లాడుతూనే ఉంటాను ఎప్పుడు కూడా. ఓకే, సో కొంతమంది మన కమ్యూనికేషన్ నచ్చదు, వాళ్ళు దే డోంట్ టాక్ టు us, ఐ డోంట్ గెట్ ఇంటు దట్ అండ్. ఓకే, ఎవరైతే హూ నీడ్స్ మై టైమ్, ఐ డెఫినెట్లీ స్పీక్ టు దెమ్ కంటిన్యూస్లీ అండి, రైట్? ఓకే, కమ్యూనికేషన్ ఇంప్రూవ్స్ ట్రస్ట్ గైస్, చాలా ఇంపార్టెంట్ అది. ఇన్ దిస్ సోషల్ మీడియా కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఈజీ అండ్ ఇప్పుడు ఇంతమంది కమ్యూనికేషన్ చాలా కాస్ట్లీ, చాలా సింపుల్, ఈజీ. ఓకే, యూ కెన్ షేర్ ఎనీథింగ్ అండి ఇవాళ, రైట్? సో దట్ నాకు తెలుసా, ఇవాళ 21st సెంచరీలో అండి అసలు డైరెక్ట్ సెల్లింగ్ అడాప్ట్ అయినంతగా సోషల్ మీడియాకి ఏది అడాప్ట్ కాలేదని, అంత బ్యూటీ అనమాట. ఓకే, ఇన్ఫర్మేషన్ గోస్ టిల్ డెప్త్ అండి, కింద వరకు వెళ్ళాలి. ఓకే, అందరు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ రావాలి, ఇన్ఫర్మేషన్ చేరాలండి. ఇప్పుడు మన టీంలో చాలా ఇంపార్టెంట్, రైట్? ఓకే, అండ్ వాట్సాప్ గ్రూప్స్ ని వాచ్ చేస్తుండాలండి. వాట్సాప్ గ్రూప్ లో ప్రతి మెంబర్ ఉండాలి, మీ టీం మెంబర్స్ అందరూ ఉంచుకోవాలి. అందరూ వాట్ ఎవర్ యూఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ షేర్ దెమ్ అండి. మీరే చూడండి, అందరికీ షేర్ చేయడం ట్రై చేస్తాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా. బట్ మీకు సెపరేట్ టీం ఉందనుకోండి, యూ షుడ్ నాట్ మిస్ ద గేమ్.
అది లాస్ట్ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉండాలండి, చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఈ కమ్యూనికేట్ అనేది 8 కోర్ స్టెప్స్ ఫ్రెండ్స్. ఓకే రైట్ ఫ్రెండ్స్, అగైన్ రీక్యాప్ చేస్తాను అంతా కూడా మీకు. 8 కోర్ స్టెప్స్ అగైన్ చూడండి ఒకసారి. 100% పిన్ అని చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే 100% పర్సనల్ యూస్, 100 PV మినిమం చేయాలని గోల్ పెట్టుకోవాలి. షో ద ప్లాన్స్, 3-4 ప్లాన్స్ పర్ వీక్, లిసన్ టు వీడియోస్ డైలీ, read a minimum 30 minutes daily, attend all business meetings, Zoom sessions, team meetings, conferences, be accountable and have integrity, be coachable and seek mentors, communicate, right? In the intent actually, 4 steps will build your business and 4 steps will build your personality. అంత సింపుల్. మీకోసం మీకండి, మిమ్మల్ని డెవలప్ చేస్తాయి అంత కూడా. ఓకే, ఇది బ్యూటీ అండి, నాకైతే తెలుసు అండి, బాగా చెప్తా చూడండి. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ వే ఆఫ్ లైఫ్ అండి. అండ్ వెస్టీజ్ ప్లస్ AWW ఇస్ అ గ్రేట్ కాంబినేషన్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అండి. రైట్, మనకన్నా బెస్ట్ ట్రైనింగ్ అని బెస్ట్ ఇది మీ ఎక్కడ దొరకదు అనమాట. రైట్, ఓకే, డూయింగ్ దిస్ 8 core steps makes you a leader and strongest organization team అండి. మంచి టీమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, టీమ్ అంటే ఏంటండి, టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్. అలాంటి ఒక మంచి టీమ్ తయారు చేయాలంటే యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ AWW అండి. ఓకే, యూ కెన్ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ ఫ్రెండ్స్. ఓకే, హెన్స్ we call it as AWW. Okay, so I think thanks for giving me this time, for providing the opportunity, and we always feel happy to serve you all friends. Okay, thanks a lot, and back to my host friends. Thank you very much.